మాస్టర్స్ 13వ బ్యాచ్ ఈరోజు 21 డేస్లో 21 డే మాస్టర్స్ 21 రోజు ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానానికి ముందు ధ్యానంలోకి ఎలా వచ్చారు, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ధ్యానంలోకి వచ్చాక? ప్రతి ఒక్కరూ ఒక 2 నిమిషాలైనా అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. లాస్ట్ డే ఈ బ్యాచ్లో మళ్ళీ 14వ బ్యాచ్లో కలుసుకుంటాం మనము. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలైనా కనీసం మాట్లాడాలి. మీకు ధ్యానంలో ఏం అనుభవాలు వచ్చాయి, ధ్యాన్ ఇంకా అంతరంగికంగా కూడా ఏం మార్చుకున్నారు మీరు అనేది కూడా ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. మనకెంతో మంది మాస్టర్స్ వచ్చారు. రంగనాథ్ సారు ఇంత మంచి మనకు ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు మాస్టర్స్ హోస్టింగ్స్ చేశారు. ఈ బ్యాచ్ గురించి ఇంత కష్టపడ్డారు. ఈ గ్రూప్ గురించి అందరికి ఒకసారి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మా మాస్టర్స్ అందరికీ క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ ఒక్కొక్కరుగా మాట్లాడండి. ఫస్ట్గా 13th బ్యాచ్లో ఈ నెలనే ఫస్ట్ స్టార్ట్ అయ్యాము, 13వ బ్యాచ్లోనే స్టార్ట్ అయ్యామన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఫస్ట్ మాట్లాడండి మాస్టర్స్. ఎవ్వరు లీవ్ అవ్వద్దు మాస్టర్స్. ధ్యానం అయిపోయిందని లీవ్ అవ్వద్దు. అనుభవాలు పంచుకోవాలి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను 4వ తారీఖు నుంచి. నేను ప్రతిరోజు ఉదయం చేస్తున్నాను. నాకు కొంచెం ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించిన తర్వాత అంటే 15 రోజుల తర్వాత మరి కొంచెం నాకు కొంచెం బాగా ఫ్రీగా ఉంది. ఆ తర్వాత మొన్న మేడం గారు చెప్పారు, హైదరాబాద్ మేడం ఒక చెప్పింది మేడం. ఇది కొంచెం పెద్దగా పెడతావా? పొద్దు లాస్ట్ మాట్లాడండి సార్ మీరు. మామూలు కొంచెం ఫస్ట్ లో మేడం గారు చిన్న అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు మాస్టర్స్ అందరూ రోజు ఒక కొత్త మాస్టర్ వస్తున్నారు కదా సార్, రోజు ఒక క్లాస్ తీసుకుంటున్నారు, రోజు ఒక సబ్జెక్ట్ మీద. మురళి సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. మురళి సార్ రావట్లేదు మేడం. రావట్లేదు సార్, స్టక్ అయింది. ఇప్పుడు వస్తుందండి. ఓకే సార్. ఇప్పుడు ప్రతిరోజు మన సార్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తాను, కొత్త విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. హ్యాపీ, చాలా బాగుంది. రోజు ఒకటన్నా మనం దాంట్లో ఒకటన్నా తీసుకోవాలనిపించింది నాకు. చిన్నగా మనం కూడా ఒక్కసారి అన్ని చేయలేకపోయినా ప్రతిరోజు ఒక విషయమైనా మనం తెలుసుకోవాలి, దాంట్లో ఏముందనేది తెలుసుకోవాలనేది నాకు అనిపించింది. అయితే మొన్న మేడం గారు చెప్పారు, చిన్న సజెషన్ అందరికి, అంటే శ్వాస తీసుకునేటప్పుడు మనం కొంచెం హెవీగా తీసుకుంటున్నాం, అట్లా కాకుండా ప్రేమగా స్లోగా తీసుకోమని చెప్పారు. చూడండి, ఆ ట్రిక్ నాకు బాగా ఉపయోగపడింది. అట్లా అది చేసిన తర్వాత నాకు చాలా బాగుంటుంది. అంతకుముందు కొంచెం హెవీగా తీసుకోవటం వదలటం మనకు తెలియదు సార్. శ్వాస తీసుకునేది ఏంటంటే, మనం అనుకుంటాము, మనము కొత్తలో ఉన్నప్పుడు మనంతలో మనమే తీసుకుంటేనే అదే ధ్యానం అనుకుంటాము. అలాగా సార్, మనం మాట్లాడేటప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఈ టైంలో కూడా మనకు శ్వాసక్రియ జరుగుతుంది. కాకపోతే మనం మాట్లాడుతున్నాం కదా, మనసు ఇక్కడ పెట్టాం కాబట్టి మనం ఆ శ్వాసని మనం గమనించం. కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నప్పుడు ఏంటంటే, ఇంకా మనము ఈజీగా గమనిస్తాం సార్. దాన్ని మెల్లగా అబ్జర్వ్ చేస్తే మనం ఒక్క నిమిషం గమనించినా కూడా మనకు తెలిసిపోతుంది సార్. మనకు ఇప్పుడు హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకు కాన్షియస్లో లేనట్టుగా, అంటే చాలా వెయిట్లెస్గా అనిపిస్తాయి కదా, తేలికగా అనిపిస్తాయి కదా. అలా మనకు తెలుస్తుంది సార్. విశ్వశక్తి ఎలా వస్తుంది అర్థమవుతుంది. తెలుసుకోవడానికి టైం పట్టింది మేడం. అదే సార్, చాలా బాగుంటుంది అది మనం తెలుసుకున్న తర్వాత. అట్లానే రోజు ఒక విషయం, కొత్త విషయం, ఎవరో మేడమ్స్ సార్ వాళ్ళు ఏదో చెప్తున్నారు, తెలుసుకుంటున్నాం. మన క్వశ్చన్స్ అడగపోయినా మన పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు, దానికి సమాధానం వస్తుంది. మనం అడిగేదానికైనా వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం వస్తుంది, తెలుసుకుంటున్నాం మేడం. హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. అవును సార్, అందుకే అనుభవాలు పంచుకుంటే మన క్వశ్చన్ కూడా ఇంకా మిగిలిన వాళ్ళు అడగలేని వాళ్ళకి కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. అడుగుదాం అనుకునే లోపు కూడా వస్తుంది. నాకు అంతకుముందు కొంచెం బద్ధకం ఉండేది, నాకు జనంలోకి వచ్చినాక ఆ బద్ధకం కూడా పోయింది.
ఏ రోజు ఏ పని చేయాలంటే ఆ పని చేసేస్తున్నాం, అయిపోతుంది. హ్యాపీగా ఉంటుంది మేడం. చాలా బాగుంది. ఓకే సార్. ఇది మనము ధ్యానం చేసుకుంటూ జ్ఞానం పొందుతున్నాం గాబట్టి, అది గూడా మర్చిపోము సార్ మనము. మేడం. ఆ! ఎప్పటికి మన లోపల ఉంటుంది. మనకు తెలిసిపోతుంది గూడా. ఓకే. క్లాస్‌లో ఇలా విన్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనం ఇలా చేస్తున్నాం ఏంటి అనేది మనకి ఇన్నర్ నుంచి ఒక మెసేజ్ ఒస్తుంది. అయినా గూడా అలా మాట్లాడామంటే మనకి హెడ్‌ఏకో ఏదో ఒక రకమైన ఇబ్బందయితే అనిపిస్తుంది. కనీసం ధ్యానమైనా కుదరకుండా ఉంటుంది సార్ అలా. అవును మేడం. ఆ! అలా మార్చుకోండి సార్. ఇంకా అంటే ఈ రేపు, ఎల్లుండి క్లాస్ ఉండదు సార్. మళ్ళీ 14థ్ బ్యాచు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 21 డేస్. ఫస్ట్ నుంచి 21 వరకు ఉంటుంది. డిసెంబర్ ఓకే పూర్తి. మేడం. అందరితో కలిసి చేస్తుంటేనే బాగుంటుంది. అవును సార్. విడిగా రేపు చేయాలంటే మేడం. లేకపోయినా సార్, లేకపోయినా మనది ఏదో ఒకటి ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి గదా! ఇప్పుడు మావతార్ టీవీలో అవును. ఏదో ఒక డైలీ వీడియో, వస్తుంది. వీడియో అవును. పెట్టుకొని చేయండి సార్ ధ్యానం అలా. వీడియో పెట్టుకొని చేయమంటారా? ఆ! అంటే సింగిల్ గా మామూలుగా వీడియో కూర్చో. పెట్టుకొని అంటే అదే సార్ అది మ్యూజిక్. ఉమ్. పత్రిజీ మెడిటేషన్ మ్యూజిక్ కొట్టుకున్నా మీకొస్తుంది గదా! అలా, ఆ, అలా చేసుకొనైనా చేసుకోండి అలా. మామూలుగా ఎప్పుడైనా 10 నిమిషాలు దొరికింది అనుకోండి, 10 నిమిషాలు టైం దొరికింది అనుకోండి, మాకు 10 నిమిషాలు ఏం చేసుకోవచ్చుగా? చేసుకోండి సార్. 10 నిమిషాలు గాదు సార్. అంటే మీరిప్పుడు ఎంత టైం చేస్తున్నారు సార్ ధ్యానము? అదే 45 మినిట్స్ ఇట్లా చేస్తున్నాను. క్లాస్‌లో 45 మినిట్స్ ఉంటుంది. అంతవరకు చేస్తున్నారు. రోజు ఉమ్. ఒక 10 నిమిషాలు, పావుగంట అలా పెంచుకుంటూ పోండి సార్. ఏంటంటే ఉమ్. ఇప్పుడు ఇక్కడేం చెప్తామంటే 3 గంటల్లాగా మార్నింగ్ ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఒక గంటలాగా. ఇప్పుడేంటంటే మనము ఆ గంట నుంచి అంటే ఎప్పుడు చేసినా గంటే చేస్తాం గానీ, గంటకు మించి పోము గదా సార్. అదే మొన్న క్లాస్‌లో మేడం గారు కూడా చెప్పారు గదా! 40 మినిట్స్ అవును. వరకు మనకు థాట్సే వస్తాయి సార్. ఆ తర్వాత ఆహా. నుంచే మనము ధ్యానంలోకి వెళ్ళగలుగుతాం. అంటే వస్తుంటాయి, కట్ జేస్తాం. మళ్ళా శ్వాస పైన ధ్యాస పెట్టినా గూడా వస్తూ ఉంటాయి. మనం 40 మినిట్స్ తర్వాత ఏంటంటే శూన్యంలోకి వెళ్తాం. అలా ప్రయాణించాలంటే మనం మెల్లగా రోజొక పావుగంట అలా పెంచుతూ పోయారనుకో సార్, అలా 3 గంటల వరకు గూడా వెళ్ళగలుగుతాం సార్ అలా. అలా ట్రై చేయండి సార్ బావుంటుంది. మీరు చాలా అంటే బద్ధకాన్ని పోగొట్టుకున్నారు. ఇంకా ఆంతరంగం గూడా అంటే ఎలా ఉండాలి, ఏంటి అనేది గూడా క్లాస్‌ల ద్వారా బాగా తెలుసుకున్నారు. యాక్టివ్‌గా గూడా అవును. డైలీ ఒక టైంకు కరెక్ట్‌గా పొద్దున్నే లేసి జాయిన్ అయ్యి మంచిగా మాట్లాడుతున్నారు సార్ ఇంకా. ఎక్స్‌పీరియన్స్ అనుభవాలు గూడా షేర్ చేసుకుంటున్నారు. మీరు రోజు గూడా ఏమైనా క్వెషన్స్ ఉన్నా అంతకుముందు గూడా 6 అడుగుతున్నారు. గంటలకు అట్లా చాలా చక్కగా లేసేవాళ్ళం. ఉంది సార్. 6 గంటలకి 7 గంటలకు అట్లా లేసేవాళ్ళం మేడం. అవును ఇప్పుడు సార్. ఖచ్చితంగా నా టైం అంటే టైం లేచి కూర్చుంటున్నాం, అంతే హ్యాపీగా ఉంది. ఏంటంటే ఇది ప్రాతకాల ధ్యానము ఎక్కువ మనకు చాలా బావుంటుంది సార్. మిగిలిన అన్ని టైం బావుంటుంది ధ్యానము. అలా అని కాదు. ప్రాతకాలం ఏంటంటే ఇప్పుడు బ్రహ్మముహూర్తం టైం అంటారు గదా సార్! ఇప్పుడు అవును. కొంచెం ఎనర్జీస్ ఎక్కువుంటాయి అలా. హ్యాపీగా అంటే ఉంటుంది మేడం. పూజ చాలా బాగుంది. చేసినా జపము, తపము, స్నానము అంటారు గదా! మామూలుగా మనము ధ్యానంలోకి రాకముందు. అవన్నీ ఆ టైంలో చేస్తే ఎలా మంచిదో ఇది గూడా అలాగే సార్. అవును మేడం. సరే. థాంక్ యూ సార్. చాలా బావుంది. టైంలో ఇంకేమైనా ఆ షేర్ టైం ఆ చేసుకుంటారా సార్? టైంకి మేడం, మనం ఎప్పుడైనా ఎక్కడైనా గుడికెళ్తాం చూడండి, అవును సార్. ఆ ఫీలింగ్ వస్తుంది మాకు. అవును పొద్దున్నే సార్. ధ్యానంలోకి వచ్చిన ఫీలింగ్, ఎక్కడైనా మనం గుడికెళ్ళే ఫీలింగ్ మాకొస్తుంది. అంత అవును సార్. హ్యాపీ. వాటర్ గూడా ఇప్పుడు ధ్యానం చేస్తాం గాబట్టి మనకు బాడీలో అంటే వేడి ఎక్కువవుతుంది సార్. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి రోజు ఆ, గూడా. సరే. ధ్యానం గూడా మీరు రోజులో 2, 3 సార్లు గూడా క్లాస్ టైమ్‌లో కాకుండా మధ్యలో గూడా ఇలా కూర్చుంటున్నట్టు అయితే మీకు ధ్యానం గూడా ఇంకా కుదరడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి కూర్చున్నారనుకోండి సార్, ఈరోజు థాట్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. అంటే ఈరోజు ఆలోచనలు. తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు శూన్యంలోకి ఈజీగా ఎళ్ళగలుగుతారు అలా. ఓకే మేడం. హ్మ్. అలా చేసుకోండి సార్. తక్కువ మాట్లాడండి. కొంచెం ఎక్కువ ఓకే. వినండి. ధ్యానం చేయండి సార్. అంటే మన మాటల ద్వారా ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది సార్ అలా. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి సార్. బాలశంకర్ సార్ నమస్తే మేడం. మా మాట్లాడండి సార్. మహా అవతార ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి, పారిజాత మేడం గారికి, సుమా మేడం గారికి నా నమస్కారములు. అంతేకాకుండా మిత్రులు మాస్టర్స్ అందరికి కూడా నా నమస్కారములు. నాకు ఈ దీనిలో రాకముందు కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉండే ఆఫీస్ వర్క్‌తో. ఇప్పుడు ఆ టెన్షన్స్ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. దీని ధ్యానంలోకి రావడం నేనంతా వచ్చి ఒక 10 డేస్ అవుతా ఉంది. కొత్తగా జాయిన్ అయినాను. అంతేకాకుండా ధ్యానం అంటే ఏమిటి?
ఆత్మ సాక్షాత్కారం గురించి, నిరంతర స్మరణ గురించి తెలియని విషయాలన్నీ కూడా బాగా చెప్పారు. ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే సార్. మీ ఎనర్జీస్ గూడా చాలా బావున్నాయి సార్. అంటే తెలిసిపోతుంది నాకు. మీ ఎనర్జీస్ గూడా బావున్నాయి. మీరు స్ట్రెస్ అదంతా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇది ఆహ్, ధ్యానం చేసుకుంటూ మళ్ళా జ్ఞానాన్ని గూడా పొందుతున్నారు. దాని గురించి గూడా చాలా బాగా తెలుసుకుంటున్నారు. సార్ చాలా బావుంది సార్ మీ ఎక్స్‌పీరియన్స్ అనుభవాలు గూడా. అదే మేడం, మనం కూడా ఏదో గత జన్మములో కలిసినాం కాబట్టి ఈ విధంగా వచ్చామేమో అనుకుంటున్నాం. లేకపోతే అవును సార్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు మనం ఈ విధంగా చూడడం అంటే ఇదే కదా మేడం. అవును సార్. ఒక్కరోజు గూడా అంటే ఒక 2 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడినా గూడా ఒక వ్యక్తితోటి అది ఏదో ఒక బంధం ఉంటేనే మాట్లాడుకోగలుగుతాం సార్ బంధం ఇలా. అని. అదే మనం అందరూ గత జన్మంలో ఏదో ఒక రూపంలో కలిసి మరలా ఇక్కడ మెడిటేషన్స్ అనే దాంట్లో కలుసుకున్నామని అనిపిస్తుంది మేడం. అవును మనం సార్. అందరం కూడా గత లేకపోతే జన్మంలో కూడా మెడిటేషన్ ఉంటేనే ఈ విధంగా వచ్చి ఉండొచ్చు అని నా అభిప్రాయము. అవును. అవును సార్. లేకపోతే మనం ఇలా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం గాదు సార్. అదే మళ్ళీ హ్మ్. థ్యాంక్స్ మేడం. అప్పుడు ఫ్రెండ్‌షిప్ థ్యాంక్స్. ఉంది గాబట్టే ఇప్పుడు ఇలా కలుసుకొని అందరం ఇలా కలుగుతుంది మేడం. అవును సార్. మళ్ళా రేపు నుంచి ఉండదు కదా మేడం. రేపు, ఎల్లుండి ఉండదు సార్. మనకు 1 తారీఖు నుంచి 21 తారీఖు వరకు ఉంటుంది. 14 బ్యాచ్. మనము ఇదే అంటే దీంట్లో ఉన్నాం గదా! మళ్ళీ అవును. జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ఆహ్, దీన్ని అంటే మావతార్ ఫౌండేషన్ నుంచి అయితే ప్రచారం ఈ మంత్ లేదు సార్. 13 బ్యాచ్‌లు సార్ చేశారు. ఈ ఆహా! మంత్ బ్యాచ్ ఈ మంత్ ప్రచారం లేదు. ఫౌండేషన్ తరపు నుంచయితే. కాబట్టి మనందరం గూడా ధ్యానంలోకొచ్చాము. మనం అన్నీ మార్చుకుంటున్నాము. అలాగే మనల్ని చూసి వేరే వాళ్ళు గూడా అడుగుతుంటారు గదా సార్! అలా చెప్పండి ప్రతి ఒక్కరికి గూడా. ఈ గ్రూప్‌లో సరే అండి. జాయిన్ జేయండి సార్. అందరూ యాడ్ చేయొచ్చు ఎవరినైనా గూడా. సరే అండి. అలా. అంటే మనం మాస్టర్స్ మాత్రమే ఇలా జాయిన్ జేసే అవకాశం ఉంది సార్. అంటే మనం గూడా సేవ జేసినట్టే గదా సార్ అలా. అవును మేడం. కరెక్ట్ మేడం. అదే ప్రతి ఒక్కరు గూడా జాయిన్ జేయండి సార్. వీలైనంత వరకు చెప్పండి. ఎక్కడికి పోయినా గూడా ధ్యాన ప్రచారమే చేయండి. చేస్తాం మేడం. తప్పకుండా చేస్తాం. ఇది విశ్వసేవ గాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది సార్. అంటే వాళ్ళు వింటారు. ఒకవేళ ఈరోజు వినకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు సార్. మళ్ళీ అవును. వాళ్ళే తెలుసుకుంటారు. ఒక్కసారి ధ్యానంలోకి ఇప్పుడు నేనే ఉన్నాను సార్. మామూలుగా నాకు 2 ఇయర్స్ కిందనే ధ్యానం నా దగ్గరికొచ్చింది. ఒక వీడియో ఆ! ద్వారా, ఫ్రెండ్ ద్వారా. కాకపోతే ఆ! నేను చేస్తా అనుకున్నాను. అంటే అప్పుడు కొన్ని రోజులు చేసి వదిలేసాను. మళ్ళా చేస్తా అనుకున్నాను. కానీ ధ్యానము ఏ రూపంలో గూడా నన్ను వదలలేదు. ఏదో రకంగా ఒక గ్రూప్ ద్వారా అలా ఇలా కనెక్ట్ అవుతూనే వస్తూ ఉంటున్నాను సార్ ఇలా. అదే ఆ! కనీసము నేను ధ్యానం చేయకపోయినా కనీసం సజ్జన సాంగత్యం వీడియోస్ అయినా వినాలని అనిపిస్తుంది అలా. ఆ అవును ధ్యానం మేడం. అలా మనల్ని వదలకుండా మనతో ఓకే. ప్రయాణం జరుగుతూనే ఉంటుంది సార్. హ్మ్. కాబట్టి మీరు ప్రచారం చేయండి. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని గ్రూప్‌లో యాడ్ చేయండి సార్. అదే మేడం, ఎక్కువ మెడిటేషన్‌లో డెప్త్ పోవచ్చా మేడం? పోవచ్చు సార్. ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే బండి. మీకు ఆ అనుభవాలు ఏమొస్తున్నాయని గమనించుకోండి. దాని వల్లనైతే ఏ రకమైన అంటే భయం, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సార్. హుహు. మీకు హ్మ్. ధ్యానం ఎంత బాగా కుదురుతుందంటే, అంత మీరు అదే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు సార్. ఆత్మపరంగా తెలుసుకుంటారు. అది ఆత్మబలం. మన హ్మ్. గత జన్మలు గూడా చూసుకోవచ్చు అలా. గత అవును మేడం. ఇప్పుడు జన్మల్లో కర్మలు మనస్సు అంటే చెప్పండి కాదు సార్. మేడం. మనస్సు ఆత్మలో కలిస్తేనేనా మేడం అది ఆత్మ సాక్షాత్కారం? లేదు లేదు సార్. మనస్సు అనేది శూన్యమైతేనే మనము హ్మ్. యాహ్! ఇప్పుడు ఆత్మని తెలుసుకుంటాం సార్ అలా. ఆహా! ఆత్మజ్ఞానం పొందుతాము. మనసును హ్మ్. వదిలిపెడితేనే గదా సార్! ఇప్పుడు కోరిక ఒక వస్తువు కొనుక్కోవాలనుంది మనకి. అప్పుడు ఏంటి సార్ అంటే ఆ వస్తువు మీద కోరిక బావుంటుంది. సరే ఇంట్లో వాళ్ళనో ఎవరినో ఇప్పియమని అడిగామనుకోండి. వాళ్ళు ఇప్పిస్తాము అంటారు గానీ ప్రస్తుతానికి ఇప్పుడొద్దు అని అన్నారనుకోండి. అప్పుడు మనసు ఏం జేస్తది? దుఃఖపడతది, వాళ్ళని అరుస్తది, తిడతది. ఇవన్నీ మనసు చెప్తేనే గదా సార్ మనం చేసేది గూడా. చేసేది. అవును మేడం. ఆ! ఏదైనా ఇప్పుడు ఒకరితో గొడవ పడాలా, ఒకరితో ఫ్రెండ్‌షిప్ జేయాలా, ఒకరు నచ్చిర్రు, ఒకరు నచ్చలేదు అన్నీ గూడా మనసుకు సంబంధించినవే సార్ అవి. అవునవును. సరే. హ్మ్. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు సేవ మనసు శూన్యం చేయాలి అంటే మేడం? ఇలాంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మ. ఇప్పుడు అవును. ఎవరితో అయినా మీరు మాట్లాడుతుంటే వాళ్ళు నెగెటివ్ మాటలు మాట్లాడుతున్నారు. స్టాప్ చేద్దాము అని అనిపించిందంటే అక్కడి నుంచి మీకు ఆత్మ లోపల నుంచి ఇన్నరు చెప్తుంది. ఓకే. ఇది ధర్మం గాదు, అధర్మం నువ్వు మాట్లాడొద్దు, చెయ్యొద్దు, లేకుంటే ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, సరైన వాక్కులు కావు అన్నట్టుగా. హ్మ్. అలా. సరే. సరే. థాంక్స్ మేడం.
తెలియని విషయాలన్నీ దీని ద్వారా చాలా విషయాలన్నీ తెలుసుకున్నాను. అదే ప్రతిరోజు సార్. ధ్యానము. తక్కువ మాట్లాడండి. కొంచెం ఎక్కువ అవునండి. ధ్యానం చేయండి. తక్కువ సరే. మాట్లాడడం వల్ల ఏంటంటే, మన ఎనర్జీ డిస్టర్బ్ గాకుండా స్టోర్ హ్మ్. చేసుకోగలుగుతాం సార్ అలా. సరే. థాంక్స్ మేడం. నమస్తే మేడం. ఇంకోటేంటంటే సార్ అంటే అందరికీ చెప్పేదేంటంటే ఆహ్, ఒకటి చెడు మాటలు అంటే ఏవైతే వింటామో అవే మనసు ఆలోచిస్తుంది. మళ్ళా అదే చేయాలనిపిస్తుంది గాబట్టి చెడు వినొద్దు, మాట్లాడొద్దు గూడా. ఇంకోటి ఆలోచించొద్దు గూడా సార్. హ్మ్. చూడొద్దు అంటారు. ఆహ్, ఇవి 4 చేస్తే గనక అవును కరెక్ట్‌గా మేడం. మనము ఇంకా ధ్యానంలోకి, శూన్యంలోకి వెళ్ళగలుగుతాం సార్. ధ్యానం చేసినప్పుడు కూడా చాలా చక్కగా కుదురుతుంది. అంటే అవును. ప్రతి పిరమిడ్ మాస్టర్స్ గూడా కరెక్ట్‌గా ఈ 4 పాటించాలి సార్. ఇవి 4 పిల్లర్స్ లాగుంటుంది. అవును. అవును. ఓకే సార్. థాంక్ యూ సార్. బాలశంకర్ ఓకే. సార్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు గ్రూప్‌లో యాడ్ చేయండి సార్. మీ తరపు నుంచి. సరే మేడం. తప్పకుండా చేస్తాను. ఓకే. థాంక్స్. ఓకే సార్. థాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా వీడియోస్ ఆన్ చేసుకొని, అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఈరోజు ప్రతి ఒక్కరు కనీసం ఒక 2 నిమిషాలైనా మాట్లాడండి మాస్టర్స్. ఎన్ని రోజులు గ్రూప్‌లో మనం ఉన్నాము. ఎంతో జ్ఞానం తీసుకున్నాము మాస్టర్స్ ద్వారా. మీరు గూడా ఎన్నో అనుభవాలు పొందుంటారు. కృష్ణకుమారి మేడం నమస్తే మేడం. మాట్లాడతారా? ఆ! మాట్లాడండి మేడం. లక్ష్మి మేడం మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం ఆహ్, మాట్లాడండి. 20 21 రోజులు అద్భుత జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ జూమ్‌లో నా ఆత్మీయ ధన్యవాదాలు. నేను ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు సైనస్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండేది మేడం. ఆ సైనస్ ప్రాబ్లమ్ చాలా వరకు క్లియర్ అయింది. మళ్ళీ నాకు స్ట్రెస్ గూడా ఎక్కువగా ఊకే చిన్నదానికి టెన్షన్ అయితా ఉండేది. ఆ టెన్షన్ తగ్గింది. మళ్ళీ నాకు పొద్దున్నే లేవాలంటే కొంచెము ఇబ్బందిగా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు నాకు 4:30కే మెలుకువొస్తది మేడం రోజు. ఈ ధ్యానంలో జాయిన్ అయినాక. చానా అద్భుతంగా ఉంది మేడం. ఈ అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ని అందించిన మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, జూమ్‌లో ఉన్న లలిత మేడం, సుమా మేడం, పారిజాత మేడం ఈ క్లాసుల్ని టైమ్ టు టైమ్ కండక్ట్ చేస్తున్న అందరికి నా ఆత్మీయ ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. మీరు చాలా బాగా మీ ఆరోగ్యాన్ని గూడా చాలా మంచిగా తగ్గించుకున్నారు. ఇప్పుడు సైనస్ ప్రాబ్లమ్ గాని, హ్మ్. పొద్దున్నే లేచి కరెక్ట్‌గా ఈ టైంకి లేసి, కరెక్ట్‌గా మీరు ధ్యానం చేయడము, ఈ అందరి గురువుల నుంచి గూడా ధ్యానాన్ని పొందుతున్నారు. చాలా చక్కగా ఉంది మేడం మీ ఎక్స్‌పీరియన్స్. ఇలాగే ధ్యానం చేస్తూ పోండి మేడం. మన క్లాస్ ఉన్నా లేకపోయినా ఎప్పటికి ధ్యానం ఇలా చేస్తూ పోతే ఇంకోటేంటంటే మీకు అంత తొందరగా మెలుకువ వస్తుంది అంటే మీరు లోపల ఒక అలారం సెట్ జేసుకుంటాం మేడం. మామూలుగా మనం అనుకుంటాము ఫోన్‌లోనో లేదంటే వాటిల్లోనో అట్లా డివైస్‌లలో అలారం సెట్ జేసుకుంటాం అనుకుంటాము. లేదు మన లోపలే ఒక బయో క్లాక్ అనేది ఉంటుంది. దాన్ని మనం సెట్ జేసుకున్నట్టు అయితది. ఈ టైంకు లేవాలి. ఓకే. ధ్యానం ఉంది అనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మెలుకువొచ్చేస్తది. మనం అలారం పెట్టుకోవాల్సిన అవసరం అవును లేదు. మేడం. అవును. మేడం. చాలా చక్కగా ఉంది మేడం మీ ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ మేడం. ధన్యవాదాలు. మేడం ఒక డౌట్ మేడం. చెప్పండి సార్. కాదు మేడం, ఇప్పుడు మన శ్రీనివాసు సార్ గారు నిరంతర స్మరణలో అంటే ఏ విధంగా చేయాలంటే నిరంతరము నేను ఆత్మను అనుకోమన్నారు. ఆత్మ అంటే ఎట్లా మేడం అది? అది అంటే సార్ ఇప్పుడు ఆ శరీరాన్ని అన్నప్పుడు మనకు శరీరంలో ఏదైనా ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా సార్! మనం అవును. వాటి మీదకే దృష్టి వెళ్తది. లేదంటే నేను అందంగా లేను, లేకపోతే అలా ఇలా గూడా అనుకుంటాం గదా సార్ నెగెటివ్‌గా. హ్మ్. అట్లొకటుంటది. మనసు ఆత్మని అంటే శరీరాన్ని కాదు, మనసుని కాదు అని ఎందుకనుకోమంటారు అంటే శరీరము, మనసు అన్నప్పుడు మనకు బాధ ఉంటుంది. ఆత్మ అన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో, ప్రతి మొక్క అంటే యూనివర్స్ మీదనే మనకొక రకమైన లవ్ ఉంటది సార్. ఇప్పుడు దేవుడు మనకు నే ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ దేవుడు మనల్ని మన పిల్లలే ఉన్నారు. ప్రతి క్షణం వాడు తప్పు చేసినా, రైట్ చేసినా మనమైతే వాళ్ళని ప్రేమ భావంతోటే చూస్తుంటాం గదా సార్! అవును మేడం. ప్రతి ఆ! క్షణము. అలాగే ప్రతి దేవుడు గూడా మనకెప్పుడు అనుకుంటాం గానీ, మనము అదంతా కొంచెం నెగెటివ్ ఫోర్సెస్ వల్ల అదంతా గూడా
బయట ప్రపంచం క్రియేట్ చేసిందే. అట్లా దేవుడు ఎప్పుడు గూడా మనకు నెగెటివ్ చేయడు. అలాగే మన ఆత్మ గూడా మనకు ఎప్పటికీ నెగెటివ్ చెయ్యదది. కాకపోతే ఉమ్, గత జన్మ కర్మల వల్లనో మనకు ఇప్పుడు ప్రాపంచికంగా కొన్ని కర్మలు అనుభవించాలని తీసుకొనే వస్తాం గాబట్టి, అలా అనుభవిస్తుంటాము. ఇప్పుడు మనసు వల్లనేమో ఇందాక ఏమనుకున్నాం ఒక వస్తువులకో, వాటికో, వీటికో అది మనల్ని దుఃఖపడేలాగా, బాధపడేలాగా చేస్తుంది. ఇప్పుడు శరీరం ఏంది లేకుంటే నేను ఇప్పుడు బాగాలేను, లేకపోతే ఈ నొప్పొస్తుంది, ఆ నొప్పొస్తుంది ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు శరీరాన్ని కాదు, నేను మనసుని కాదనుకున్నప్పుడు, అప్పుడు మనం అనుకుంటాం గదా సార్ ఇంకా ఆత్మలాగా అయితే ఏ రకమైన ఇబ్బంది లేదు. ఆ! అలా ఉంటుంది గదా సార్. ఇప్పుడు ఆత్మలాగా అంటే ఇప్పుడు మనకు ఎవరితో ఏ ఆత్మ సంబంధం అంటే ఇప్పుడు లేకుండా మనము మనము ఇప్పుడు ఆత్మ, పరమాత్మ ఆహ్, ఎలాగైతే జీవాత్మ. ఆ! 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 అట్లనే ఇప్పుడు మనము ఆత్మ అనుకున్నప్పుడు మనకు ఇవన్నిటితోటి సంబంధం లేనట్టుగా ఉంటాం గదా సార్. ఆ. ఆ! ఇప్పుడు శూన్య కాదు మేడం, స్థితి. ఇప్పుడు మనము ఒక డౌట్. ఇప్పుడు రామ అనేది నామం నిరంతరం అయితే స్మరణ చేయొచ్చు ఏ మేడం. ఆత్మ అనేది స్మరణ చేయలేము. ఆత్మ అనేది స్మరణ అంటే, స్మరణ చెయ్యొచ్చు. అంటే నేను శరీరాన్ని కాదు. ఇప్పుడు ఎవరైనా తిట్టారు సార్ మిమ్మల్ని. అంటే మామూలుగా మాటలు దూషించారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? బాధనిపిస్తుంది. మనసు ద్వారా అట్లా ఓహ్! వీడిలా అన్నాడు. లేకపోతే కొట్టిన మన శరీరానికి బాధనిపిస్తుంది. అప్పుడు నేను ఆత్మనే అనుకుంటే ఆ 2 ఇప్పుడు రమణ మహర్షి ఎలా ఉన్నారు? అంటే ఏ రకమైన ఆయనకి ఒక రకమైన క్యాన్సర్ లాగా అన్ని రకాల ఇబ్బందులున్నా గూడా తను ఆత్మ అనుకున్నాడు కాబట్టి, ఆత్మస్థితిలో ఉన్నాడు గాబట్టి, ఆ రకమైన ఏ రకమైన ఇబ్బందిని గూడా తను తీసుకోలేదు అలా. ఆ ఆత్మని ఎట్లా పట్టుకోవాలా మేడం? ఇప్పుడు మనం శ్వాస ద్వారా ధ్యానం చేస్తాం గదా సార్! శూన్య స్థితిలోకెళ్ళినప్పుడే అంటే ఆత్మ అనేది మనకు అర్థమైపోతుంటది అలా. ఏంటంటే గత జన్మలు చూపిస్తుంది. ఇప్పుడు మన నుంచి గూడా అదే ఇప్పుడు ఫస్ట్ మనము స్పిరిచువల్ వీడియో పెట్టాం గదా సార్! సూక్ష్మ శరీర యానం ఎలా జరుగుతుంది? మన నుంచి ఒక అంటే లైట్‌గా ఇప్పుడు ఒక సిల్వర్ థ్రెడ్ లాగా ఉంటుంది సార్. ఒక దారం లాగా. అలాగా ఉమ్. మన నుంచి మన శరీరం నుంచి ఆత్మ రోజు గూడా అలాగే వెళ్తుంది. మనం ఏంటంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు రోజు వెళ్ళడం అంటే మనం డీప్ స్లీపు ఎవ్రీడే చెయ్యము సార్. ఒక 40 మినిట్స్ అది గూడా చేస్తే చాలా ఎక్కువ. లేదంటే ఈ ధ్యానంలో మాత్రం ఖచ్చితంగా చేస్తాం. అలా సూక్ష్మ శరీర యానం గూడా జరుగుతుంది. ఆత్మ లోకాలన్నీ గూడా ఇప్పుడు నక్షత్ర లోకాలు, అన్ని లోకాలు గూడా తిరిగొస్తుంది సార్. అలా ఏంటంటే మనం ధ్యానం చేస్తూ ముందుకు పోతే తెలుసుకోగలుగుతాం ఆత్మని. థ్యాంక్స్ మేడం. ఓకే సార్. ధన్యవాదాలు సార్. ఉమ్. తెలిసింది చెప్పాను సార్. ఇందులో చాలు మేడం. ఏమైనా తప్పులు గనుక ఆ, ఉండుంటే లేదు లేదు మేడం. మీరందరూ నన్ను నాకు క్షమించాలని యాక్చువల్గా తెలియడం లేదు. ఇప్పుడు మనము మా వెహికల్లో పోతా ఉంటాము. అది నిరంతర ఇప్పుడు రామ అనేది అయితే నిరంతర స్మరణ చేస్తుంటాం మేడం. అది ఆ! ఆత్మ, నేను ఆత్మను ఎలా అనుకోవాలని అది సరిగ్గా గుర్తుకు రావడం లేదు. దాని ఓకే. గురించి కొంచెం క్లారిటీ కావాలని. అదే ఇప్పుడు శరీరాన్ని నేను ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు గూడా ముందు అలాగే అనుకుంటేనే బావుంటుంది సార్. నేను ఉమ్, శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు అనుకుంటే, ఆ రెండిటి నుంచి మనం విడిపడతాము. అప్పుడు ఆత్మని అని అనుకుంటే గనక, మనం తొందరగా శూన్యంలోకి గూడా వెళ్ళగలుగుతాం. నిజంగా ఆత్మని తొందరగా తెలుసుకోగలుగుతాం సార్. తెలుసుకోవాలి. సరే ఇన్ని సరే. రోజులు ఇవన్నీ ఇప్పుడు మనసు, శరీరం ద్వారా మనము దానిపైన ఒక ముసుగు కప్పేసినాం గదా సార్! ఆత్మని పట్టించుకోలేదు గదా! పట్టించుకోవాలి ఆత్మని మేడం, కరెక్ట్. తెలుసుకోగలుగుతాం అలా. ఇప్పుడు ఆత్మకు ఆహారం అంటే ధ్యానమేనా మేడం? ధ్యానమే సార్. ధ్యానమే. ఉహు. హ్మ్. మన శరీరానికి ఎట్లా ఆహారమో ఆత్మకు ధ్యానం అవును. ఎక్కువ. అవును సార్. సరే. థ్యాంక్స్ మేడం. అదే ధ్యానం ద్వారా ఏంటంటే మన ప్రాణనాడులన్నీ యాక్టివ్ అయితాయి గదా సార్! అప్పుడు ఉమ్. దానికి అదే సారు చెప్పారు గదా! శ్రీనివాస్ సార్ గూడా. అవును మేడం, చెప్పారు కదా. హ్మ్. అలా సార్. సరే. థ్యాంక్స్ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ. కృష్ణకుమారి మేడం మాట్లాడండి. జూమ్‌లో జూమ్ క్లాస్‌లో ఉన్న అందరికీ ఆత్మ ప్రణామాలు మేడం. నేను నా ఫోర్త్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యాను నేను. నాకు అంతకుముందు కూడా నాకు తెలుసు. అంటే ఇంటా ఉంటాను గానీ, అది తొందరగా ఎక్కలేదు జ్ఞానం. అంటే ఇప్పుడుకి రావాల్సి ఉండి వచ్చుండొచ్చు బహుశా. ఆహ్, అయితే ఇప్పుడు మనం ఎవరన్నా తిట్టారు, ఏంటి ఏమన్నా అన్నారంటే అందరూ ఆత్మలోనే అనుకుంటే, ఆళ్ళ వల్లే నాకు ఈ బాధ జరిగింది, ఆళ్ళే నన్ను ఇట్ట చేశారు అని అనుకుంటే, మనకు బాధుంటది. అదే మన వల్లే, మన పూర్వజన్మ సుకృతం వల్లే వచ్చింది అని అనుకుంటే, మనకి బాధుండదు. అంతే గదండీ! ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఆళ్ళు మనన్నారు అని ఎంతసేపు అనుకుంటా ఉంటాం. అవును మేడం.
అది మన వల్లే వచ్చింది, మన పూర్వజన్మ సుకృతం వల్లే వచ్చింది, మన వల్లే మనం బాధపడుతున్నాము, వేరే వాళ్ళ కాదు అని అనుకున్నప్పుడు మనకి అంటే అంత బాధ ఉండదు. ఇప్పుడు ఒక అత్త కోడలు ఉన్నారనుకోండి మేడం. అవును. ఇప్పుడు ఈవిడ కోడలు ఏదైతే ఉందో ఆమెకు అత్త రూపంలో ఉండి ఆమెకు కూడా అలాగే ఆ కర్మని ఇచ్చింది కాబట్టి ఆమె ఈరోజు మళ్ళీ వచ్చి ఈమెకు మళ్ళీ కర్మనిస్తుంది అలా. నీ మనం వల్లే ఏదైతే జరిగింది చేసామో తిరిగి మళ్ళీ మనకు అదే వస్తుంది మేడం. నీ మనము వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది అని అనుకుంటే చాలా బాధ ఉంటుంది. అదే అవును. మన వల్లే, మనం చేసుకున్న కర్మల వల్లే మనకు వచ్చిందంటే అది బాధ ఉండదు. ఎవరికైనా అంతే కదండి. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అది నా వల్లే జరిగిందని అనుకుంటే ఇక బాధ ఉండదు. అది వాళ్ళు అవును మేడం. అన్నారు, వీళ్ళు అప్పుడు అన్నారు. మనం ఇచ్చాము కాబట్టి ఇప్పుడు మళ్ళా మనకు తిరిగి వస్తుంది అంతే. అదే ఆ! ఓకే మేడం. ఇప్పుడు రాయి అది విసిరినా పైకెళ్ళి మళ్ళీ కిందికే వస్తుందిగా మేడం అలా. మనం ఏదైతే కర్మనిచ్చామో అలా మళ్ళా మనకు తిరిగే వస్తుంది. ఇంకోటేంటంటే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు తిట్టారు. సరే కర్మ చేశాము. వాళ్ళు ఇప్పుడు ఆ కర్మలకు సంబంధించి మనల్ని బాధ పెడుతున్నారు. వాళ్ళు గూడా మనకు అలాగే ఇస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ధ్యానం చేయడం వల్ల మనము మనము వాళ్ళు తిట్టిరని మనం తిట్టాలా? తిట్టొద్దు గదా! ఇలా ఉండాలనేది మనం తెలుసుకుంటుంటాం. వాళ్ళు అవును తిట్టినా మేడం. గూడా నన్ను గాదులే నా అని మన శరీర మనసుకు తీసుకోము. నాకు అంటుకోదు, నేను కాదు, నాది కాదు అనుకుంటే అవును. అది అవును. బాధ అవును. కూడా ఉండదు. మనసుకి అవును మేడం. తీసుకోము. అవును. మనసు తీసుకోకుండా ఉంటే బాధ ఉండదు. అవును. అది. అదే మేడం. నేను శరీరము, ఆత్మ అది మనసు అవును. కాదు అనే స్థితి నుంచి ఆత్మస్థితిలోకి వెళ్తాం అలా. అవును. ఆ! అవును మేడం. ఆ! తెలుసుకుని ఇంటా ఉంటే అందరికి జ్ఞానం వస్తది మేడం. మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. అవును. వినాలి, వినాలి, వినాలి. అవును మేడం. వినాలి, ధ్యానం చేయాలి. 2 ఉంటే అప్పుడు ఆ మాస్టర్ గారు అడిగారు కదా ఇందాక. అవును ఆయన మేడం. కూడా ఇంటా క్లాసులో జాయిన్ అవుతా ఇంటా ఉంటే అర్థమవుతది. అవును మేడం. అదేను ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు చిన్న పిల్లలు ఉలిక్కిపడి లెగుస్తారు చూడండి. అట్లా వస్తది ఒక్కొక్కసారి నాకు. అవును మేడం. మనయి ఏమన్నా లోపల ఏమన్నా బయటికెళ్ళిపోతున్నాయా ఏంటని నాకనిపిస్తది. అది ఎళ్ళిపోవడం గాదు మేడం. ఏంటంటే, మనకు అలా ధ్యానం చేసినప్పుడు, అలా ఉలికి పడ్డట్టు అవ్వడము, ఇట్లా కదిలినట్టు, లేదంటే ఇలా మెడ వాలిపోతుంది. ఇలా ఏంటంటే, అది మనము విశ్వశక్తిని అలా తీసుకునేటప్పుడు ఒక్కసారి ప్రాణనాడులు యాక్టివ్ అయినప్పుడు మనకేంటంటే, ఒక్కసారి అట్లా జలకిచ్చినట్టయితది. అంతేగాని అది మన నుంచి ఏం వెళ్ళిపోవడం కాదు. కాకపోతే మన నుంచి ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ యాక్టివ్ అవ్వడం వల్ల శరీరం ఆహ్, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇంకోటేంటంటే, ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాం గదా! ఇప్పుడు మనం కొన్ని కర్మలు చేశాము. లేదంటే ధ్యానంలో గూడా కొంతమందికి అనుభవాలొస్తుంటాయి గాబట్టి, అక్కడ గూడా చూసుకుంటారు గదా మేడం. గత జన్మలో ఏం చేశాము, ఏంటి అలా. అదేలెండి. అందరూ గూడా ధ్యానము చేసి పడుకోండి మాస్టర్స్. ధ్యానం చేసి పడుకోవడం వల్ల ఏంటంటే, మనము అప్పుడు గూడా యోగ నిద్రలో ఉన్నట్టుగానే, ధ్యానం చేస్తున్నట్టుగానే జరుగుతుంది. రాత్రి మాత్రం ఖచ్చితంగా బెడ్ మీదకి వెళ్ళగానే ధ్యానం చేసి పడుకోండి. కనీసం ఒక అర్ధగంట అయినా. మీకు ఎంత వరకు నిద్ర రాకుండా ఉంటుందో, నిద్రొచ్చినప్పుడు పడుకోండి బాగా మత్తుగా అనిపించినప్పుడు. అప్పటి వరకు ధ్యానం చేయండి మాస్టర్స్. చాలా మంచి ఓకే. సమాచారాన్ని ఇచ్చారు మేడం మీరు అందరికి. థాంక్ యూ. ధన్యవాదాలు మేడం. శివరాం సార్ మాట్లాడండి సార్ ఒకరు. శివరాం సార్? శివరాం సార్? సిద్ధార్థ? సిద్ధార్థ సార్? వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్ అందరూ. మేడం నైట్ ప్రార్థన చేసేటప్పుడు మెడిటేషన్ చేయాలా? ఏదైనా ప్రార్థన చేసుకొని పండుకోవాలా మేడం? ప్రార్థన ఏం అవసరం లేదు సార్. బెడ్ మీద కూర్చొని మీరు మెడిటేషనే చేసుకోండి. మీకు అంటే ఇప్పుడు ధ్యానం చేస్తుంటే బెడ్ పైనకి వెళ్ళాక మనకు మత్తుగా ఉంటుంది. కానీ వెంటనే కాదు. ఒక అర్ధగంట అలా చేసిన తర్వాత ఉన్నప్పుడు మనం ఏంటంటే అదే శూన్యంలోకి వెళ్తాం కదా సార్. ఇప్పుడు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే, అప్పుడు పడుకున్నట్టయితే మనకు యోగ నిద్రతో సమానం సార్ అప్పుడు. అలా పడుకోండి. ఏ ప్రేయర్ అంటూ చేయకూడదు. ఆ! ఆ! ఏ ప్రేయర్ ఒద్దు సార్. ఏ ప్రేయర్ ఓకే. ఆ! మెడిటేషన్ ఏ చేయాలా? ప్రేయర్ ఒద్దు. ఏ ప్రేయర్ ఒద్దు. అప్పుడు ఒకవేళ ఆ యోగ నిద్రలో కలిగే కలలు గూడా కొంచెం మనకు అవేంటంటే వాటిని తీసుకోవచ్చు. అంటే మన గత జన్మకు సంబంధించినవి అవి గూడా చూపించే అవకాశం ఉంటుంది. మనకు కనిపిస్తాయి గూడా అలా.
రాత్రి ధ్యానం అయితే ఏమైనా కంపల్సరీ డౌట్స్ ఉంటే అడగొచ్చా మేడం? ఇప్పుడు చెప్పండి కాదు, సార్. మరలా ఎప్పుడైనా ఏదైనా కానీ ధ్యానాన్ని గురించి ఉంటే. అడగండి సార్. ఇప్పుడు కాదు మేడం, మీ నంబర్ ఇస్తే ఏదైనా కొన్ని విషయాలు తెలుసుకుంది కదా. నెంబరు గ్రూప్ లో ఉంది సార్, తీసుకోండి సార్. లేదంటే 8886 688 మేడం. అవును సార్. నెక్స్ట్ మేడం 379 379 380 మేడం 380 380. 380. అవును సార్. థ్యాంక్స్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మాస్టర్స్, ఈ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళు, 13వ బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కొంచెం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. లాస్ట్ డే ఇంత మంచి జ్ఞానాన్ని తీసుకున్నాం, మీకు ఎన్నో అనుభవాలు వచ్చి ఉంటాయి. ధ్యానం ద్వారా కొన్ని కొన్ని మార్పులు చేసుకోగలిగారు, ఆరోగ్యపరంగా కానీ అంతరంగంగా కానీ. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. లావణ్య మేడం, లావణ్య మేడం, అందరు ఒక 2 minutes మాట్లాడండి మాస్టర్స్. ఒక్కొక్క 2 minutes మాట్లాడండి. ఇన్ని రోజులు అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటేనే ఎనర్జీస్ ఇట్లా మారుతూ ఉంటాయి మాస్టర్స్, ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఒకరి ఎనర్జీస్ ఒకరికి వస్తాయి, చాలా బాగుంటుంది. అలా కూడా మనం ధ్యానం చేసిన దాంతో సమానం. లావణ్య మేడం మాట్లాడండి మేడం. ఆ, మేడం నమస్తే అండి. నమస్తే మేడం. మార్నింగ్ చేస్తాను, బాగా అవుతుంది మెడిటేషన్. నా అనుభవం చెప్తున్నాను అంతేనండి. చెప్పండి మేడం. బాగా హీలింగ్ అవుతుంది, నాకు బాడీ అంతా హెవీ అయిపోతుంది. ఓకే మేడం. నేను జాయిన్ అయ్యి ఇది నా మ్యారేజ్ అవ్వ నుంచి చేశాను, మధ్యలో ఆపేశాను. ఓకే మేడం. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ పెయిన్ వచ్చే వల్ల కూర్చోలేక మానేశాను నేను. ఓకే, మీరు స్థిర సుఖాసనంలోనే కూర్చోండి మేడం. వెన్నెముక స్ట్రైట్ గా పెట్టాలని ఏం లేదు. స్టార్టింగ్ లో కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలా పెట్టండి. తర్వాత దానంతట అదే మనకి ఇబ్బందిగా శరీరాన్ని ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది అనిపించింది అనుకో, ఇలా సీట్ ఆనుకోండి. అలా ఆనుకోండి, కానీ తల ఒక్కటి వెనక్కి ఆనించొద్దు ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు. అందుకే గదిలో పిరమిడ్ ఉంది, దానికి గోడ కాల్చుకొని పిల్ల పెట్టుకుంటాను, అలా కూర్చుని పోతున్నాను. ఓకే మేడం, అలా 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 చేసుకోండి. ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. నాకు మాత్రం కంటిన్యూ చేయండి మేడం, ధ్యానం చేయండి. ఇంకోటి ఏంటంటే సజ్జన సాంగత్యం వీడియోలు కూడా వినండి. మన క్లాస్ లో కూడా సజ్జన సాంగత్యం అవుతుంది కాబట్టి డైలీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మాస్టర్స్ కూడా మేము ఇలా కొన్ని కొన్ని నేర్చుకున్నాము, విన్నాము అంటున్నారు కదా. అలా మనకు డైలీ ఉండడం వల్ల ఏంటంటే కనెక్టివిటీలో ఉంటాం మేడం. ఎప్పటికీ అనుకుంటాము మనం ఇంట్లో చేస్తామని, అట్లా ఇంట్లో అవ్వదు. కాకపోతే గ్రూప్ లో ఉంటే ఏంటంటే డైలీ మనం ఒక అందుకే టైంకి. అనుకున్నాను. మధ్యలో మానేశాను, ఎందుకు మానేశాను అనుకున్నా, ఇదేదో నాకు దొరికింది, నా అదృష్టం వరకు జాయిన్ అయిపోయాను మెడిటేషన్ లో. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ ద్వారా కూడా ఎవరైనా ఉన్నా కనుక మీరు గ్రూప్ లో యాడ్ చేయండి మేడం. మేడం, ఓకే. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా మేడం. వాళ్ళు కూడా మీలాగా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఇలాంటివన్నీ నార్మల్ చేసుకుంటారు. మెయిన్ ఆత్మజ్ఞానం పొందుతారు మేడం. ఎవరైనా ఉన్నా కనుక మీరు ఖచ్చితంగా యాడ్ చేయండి మేడం. మాస్టర్స్, ఈ బ్యాచ్ లో వచ్చిన వాళ్ళు, 13వ బ్యాచ్ లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. బుద్ధ కృష్ణ, బుద్ధ కృష్ణ సార్, కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. శేషనారాయణ సార్ మాట్లాడండి సార్. శేషనారాయణ సార్ మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని. స్వర్ణలత మేడం, స్వర్ణలత మేడం, స్వర్ణలత మేడం మాట్లాడండి.
మాస్టర్స్ మాట్లాడండి మాస్టర్స్. ఎన్ని రోజులు అవుతుంది మనము 21 రోజు లాస్ట్. మేడం మాట్లాడండి మేడం. మేడం వినపడుతుంది, మాట్లాడండి మేడం. మళ్ళీ కంటిన్యూ ఉంటది కదా గ్రూప్? ఇదే బ్యాచ్ లో అంటే ఇది గ్రూప్ లో ఉన్నారు కదా మేడం, మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఇది కంటిన్యూ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. మీకు మళ్ళీ లింక్స్ ఇలాగే వస్తుంటాయి. ఓకే. ఓకే మేడం. దీప్తి తాళ్ళూరి మేడం మాట్లాడండి. 1 by 1 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. దీప్తి తాళ్ళూరి మేడం మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని. మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి మాస్టర్స్. మన అనుభవాలు కూడా వేరే వాళ్ళు ఓకే వీళ్ళు ఇలా మార్చుకున్నారు, మేము కూడా ఇంకా కరెక్ట్ గా అంటే గ్రూప్ లో ఉన్నా కూడా కరెక్ట్ గా చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి కూడా అనుభవాలు అవుతుంటాయి మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ధ్యాన అని పెట్టుకున్నారు, మేడమో సారో తెలియదు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ధ్యాన అని పెట్టుకున్నారు, మాట్లాడండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎవ్వరు లీవ్ అవ్వద్దు మాస్టర్స్. మాధవరావు సార్ మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం నేను 12వ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను మేడం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లేను మన 12వ క్లాస్ లో. బ్యాచ్ సార్. 12 బ్యాచ్ లో స్టార్ట్ అయ్యాను, కానీ ఆ మధ్యలో కూడా కొంచెం వేరే ఊర్లో పనులు ఉండటంతో అది కూడా పూర్తిగా చేయలేదు 12వ బ్యాచ్ కూడా. ఓకే సార్. ఈ 13వ బ్యాచ్ లో కూడా కొంచెం అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతా ఉన్నా మేడం. ఓకే సార్. అంటే మిస్ అయినా మీకు వీడియోస్ ఉంటాయి కదా సార్, వీడియోస్ మళ్ళీ వినండి, మా అవతార్ టీవీలో ఉంటాయి కదా. అవి వింటున్నాను, కానీ నాకు వీడియోలు వినేదానికంటే కూడా ఇట్లా లైవ్ లో చూడడం చేయడమే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. అవును సార్, అదే ఇంట్లో అయితే చేస్తాం అనుకొని చేయలేకపోతాం, అదే కుదరదు కూడా పనులు అలా అనుకుంటాము. ఆ, మార్నింగ్ ఈవినింగ్ ఉంది కదా సార్, బయటికి అలా వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ జాయిన్ అవ్వండి. ఈవినింగ్ కూడా నాకు 8:30 వరకు వర్కే ఉంటుంటుంది మేడం. మామూలుగా ఇక అది కంపల్సరీ తర్వాత ఓకే. చేద్దాం అనేటటువంటిది కాదు. ఓకే సార్. ఓకే ఇక సార్. రాగానే స్నానం చేసి కొంచెం టిఫిన్ చేసి ధ్యానంలో కూర్చునేసరికి 9 అయిపోతుంది. ఓకే సార్. కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్కే మళ్ళీ నిద్ర వచ్చినట్టు అయిపోతుంది మేడం. మళ్ళా చేయలేకపోతున్నా అది ధ్యానం అనేది. హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ చేస్తున్నా. హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసి అలాగే పడుకోండి సార్, నిద్ర వచ్చేస్తే కనుక. అట్లాగే పడుతుంది. అదే అట్లాగే పడుతుంది శరీరాన్ని మేడం. కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా సార్. అలా ఆ, కాకపోతే రోజు ఏంటంటే ధ్యానము రోజు చేస్తూ పోతూ ఉంటే మనం టైం కూడా పెరుగుతుంది సార్, తెలియకుండానే పెంచుకుంటాము. ఎప్పుడు ఓకే ఖాళీ ఓకే మేడం. దొరికితే అప్పుడు కూడా చేయాలని కూడా అనిపిస్తుంది సార్. ఇలా గ్రూప్ కనెక్టింగ్ లో ఉండండి. గ్రూప్ లో కనెక్ట్ అయ్యి కంపల్సరీ. ఉంటే కనుక వీడియోస్ వింటూ ఉంటారు, మీరు ఇలా ధ్యానం కూడా కంటిన్యూ చేస్తుంటారు సార్ అలా. ఓకే మేడం. ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, మనది పిరమిడ్ అంటున్నారు కదా, అవును సార్. అది ఏంటిది మేడం? దాని గురించి నాకైతే ఐడియా లేదు. పిరమిడ్ అనే మామూలుగా ఇట్లా ఒక నెత్తి మీద పెట్టుకోవడం, పైన ఇట్లా పిరమిడ్ పెట్టుకోవడం అనేది గురించి కూడా మన చేస్తుంటారు. దీంట్లో క్లాస్ వచ్చింది కదా సార్ ఒకరోజు, అది మీరేం వినలేదా? వినలేదు మేడం. నేను ఈ 12th 13th లో అయితే వినలేదు. చూస్తాను, ఓకే. ఒకవేళ వీడియోలు ఏమైనా ఉంటే తెలుసుకుంటాను. పిరమిడ్ వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది సార్ మామూలుగా. ఆ, యూనివర్స్ నుంచి ఇప్పుడు మామూలుగా మనం ధ్యానం చేస్తే ఎలా ఎనర్జీ వస్తుందో, ధ్యానం ఉమ్, చేసిన వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా ఎవరైనా పిరమిడ్ కింద ఉమ్, మామూలుగా వెళ్ళి, ఇప్పుడు మనకు ఏదైనా చాలా ఇబ్బందిగా ఉంది ఆరోగ్యం, అప్పుడు పిరమిడ్ ఉమ్, కింద వెళ్ళి కనీసము వాళ్ళు ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కనీసం పడుకున్నా కూడా వాళ్ళకి హీలింగ్ ఉమ్, జరుగుతుంది సార్ మొత్తము. ఉమ్, ఆ, అలా ఎనర్జీస్ చాలా బాగుంటున్నాయి పిరమిడ్ కింద. తో ధ్యానం చేసినాం అనుకోండి, ఇంకా కూడా ఉమ్. మనకు ఇంకా ధ్యానంలోకి చాలా అంటే శూన్యంలోకి తొందరగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సార్.
అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా వేరే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మనం కూడా బయట నుంచి వస్తుంటాం, పోతుంటాం కదా సార్. అలా అంటే బయట నుంచి నెగెటివ్ ఎనర్జీ అయితే ఎంతో కొంత మనం తీసుకొని వస్తుంటాం కదా సార్ ఇంట్లోకి. అప్పుడు ఇంట్లో పిరమిడ్ పెట్టుకున్నట్టయితే గనుక మనకిప్పుడు టెంపుల్‌లో ఎలాంటి అనుకుంటాం గదా! టెంపుల్‌లో చాలా బాగా ఎక్కువ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటాం గదా సార్. అలా మనం ఇంట్లో గూడా పిరమిడ్ పెట్టుకున్నట్టయితే ఎవరైనా ఇప్పుడు నెగెటివ్‌కి సంబంధించిన వాళ్ళు వచ్చినా గూడా అది పాజిటివ్‌గా మారిపోతుంది సార్. వాళ్ళింకా మనతో నెగెటివ్ డిస్కషన్‌లు గూడా చెయ్యరు వాళ్ళు. పిరమిడ్ కింద ధ్యానం చేయడము చాలా మనకు యూనివర్స్ నుంచి ఎనర్జీస్ చాలా బాగుంటాయి సార్. చాలా తొందరగా కనెక్ట్ అయితాం. ఆత్మని చాలా తొందరగా ఆత్మజ్ఞానం పొందుతాం అలా. వీలైతే పిరమిడ్ తీసుకోండి సార్ ఖచ్చితంగా. ఓకే మేడం. అది ఏ వస్తువుతోటి తయారు చేసి ఉంటుంది మేడం అది? ప్లాస్టిక్‌తో ఉంటుంది సార్. ప్లాస్టికు, కాపర్ ఉంటుంది. మామూలుగా పేపరు ఇట్లా కార్డ్‌బోర్డ్ ఉంటుంది సార్. పేపర్‌తో కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మన గ్రూప్‌లో ఏంటంటే సారు 4000కో ఏమో ఉన్నట్టుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి అది 4500 అలా అవుతుంది. పిరా అంటే అగ్నితత్వము, మిడ్ అంటే మధ్య. ఈజిప్ట్ భాషలో పిరా అంటే అగ్ని అన్నమాట. మిడ్ అంటే మధ్య, పిరమిడ్ అంటే ఏంటి అంటే మధ్యలో అగ్నితత్వము అనేసి. అక్కడ ఎనర్జీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు బయట వైపు 3 గంటలు కూర్చొని ధ్యానం చేస్తే పిరమిడ్ లో 1 గంట చేస్తే సమానం అన్నమాట. అంత ఎనర్జీస్ వస్తాయి. ఇప్పుడు గుళ్ళో మనకు కనిపిస్తుంది చూడండి, మధ్యలో దేవుణ్ణి పెట్టిన చోట మధ్యలో ఒక ఈ పిరమిడ్ షేప్ లోది ఉంటుంది అనమాట. మీరు ఆ శ్రీచక్రము అంటాం కదా, అలా ఉంటుంది. ఎందుకు? ఆ విగ్రహానికి ఆ కాస్మిక్ ఎనర్జీ నుంచి శక్తి అనేది ప్రవహిస్తుంది. మనము వెళ్ళి ఆ దేవుని దగ్గర నిలబడితే ఆ ఎనర్జీని మనము ఆ విగ్రహం దగ్గర నుంచి గ్రహిస్తాం. ఎక్కడైతే అక్కడ పైనుంచి విగ్రహం మీద పడిన ఎనర్జీ, ఆ ఎనర్జీని భగవంతుని దగ్గరికి వెళ్ళేసరికి మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళేసరికి. ఎందుకు అంటే అక్కడ అంత ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. ఆ ఎనర్జీ వల్ల మనకు కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే మాస్టర్స్ వచ్చినప్పుడు వీడియోస్ ఆన్ చేసుకోండి అని చెప్తాం. వాళ్ళ చూపు ద్వారా అది మన మీద పడి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి మాస్టర్ దగ్గర కూడా మనకు మాస్టర్స్ వచ్చినారు క్లాస్ కు అంటే మాస్టర్సే కాదండి, కనపడని ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా క్లాసులు వినాలా అని వస్తూ ఉంటారు. ఎంతో మంది ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. అందువల్ల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కూడా మనకు కనిపించని మాస్టర్స్ ఉంటారు. అంటే ఎంతో గొప్ప ఎదిగిన ఆత్మలు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా ఎదగడం కోసము ఈ క్లాసెస్ వింటూనే ఉంటారండి. అలా వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ మనకు పాస్ కావాలి అంటే ఇప్పుడు గుడికి వెళ్ళాము, క్లోజ్ అయితే మీకు ఏం ఎనర్జీస్ వస్తాయండి? కావు కదా. అలాగే మీరు ఆ డోర్ ఓపెన్ చేస్తేనే కదా విగ్రహాన్ని మీరు చూస్తారు, ఎనర్జీ వస్తుంది. అలాగే వాళ్ళు మిమ్మల్ని చూడాలన్నా, మీరు వాళ్ళని చూడాలన్నా మనం వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఎనర్జీస్ అనేవి వాళ్ళ పాస్ అవుతాయి. అంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట అక్కడ. ఇప్పుడు విగ్రహంలో ఎలా ఎనర్జీ పవర్ అనేది ఆ మధ్యలో పెట్టినటువంటి ఆ పిరమిడే అది కూడా. అలాంటి పిరమిడ్ నుంచి, విశ్వశక్తి నుంచి పిరమిడ్ స్వీకరించి ఆ విగ్రహానికి ఎలా ఇస్తుందో అలాగే మనకు కూడా ఎనర్జీ ఇస్తుందండి. అది మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది, మన మీద ఉన్న మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. మీరు కూరగాయల మీద పెట్టారనుకోండి, కూరగాయలు అది అక్కడ ఉండే అగ్నితత్వంతో అవి చెడిపోవు. బయట పెట్టచ్చు, దాని మీద పెట్టచ్చు. ఏ వస్తువు మీదైనా ఇప్పుడు ఏదన్నా ఒకటి ఉంది, కొంతమంది వాషింగ్ మిషన్ పాడైపోతున్న మాటికి సమస్య వస్తుంది, దాంట్లో పిరమిడ్ పెట్టారు. కొంతమంది జర్నీ చేస్తున్నారు, కార్లో పిరమిడ్ పెడతారు. అలాగే నీళ్లు ఉన్నాయి, నీళ్ళ క్యాన్ ఉంటుందా, ఆ నీళ్ళ క్యాన్ మీద ఒక పిరమిడ్ పెట్టుకోవచ్చు. అలాగే మనం తినే ఆహారం మీద పిరమిడ్. ఎందుకంటే అది అంత శక్తి తత్వము, అంత ఎనర్జీస్ అక్కడ ఉంటాయి. ఆ నీరు తాగడం ద్వారా కూడా మనకెంతో ఎనర్జీస్ వస్తాయి, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. అట్లా ప్రతి చోట పిరమిడ్ పెట్టచ్చండి. ఇంకోటి, ఇందులో చాలా రకాలు ఉన్నాయి, మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం. పోస్ట్ లో రకరకాల పిరమిడ్స్ పంపిస్తుంటాం. అందులో మీకు ప్లాస్టిక్ ఉంది, ఫైబర్ ఉంది, చెక్కతో చేసిండేది ఉంటుంది,
ఇంట్లో పెద్దగా పెట్టుకొని ఒక చైర్ వేసుకొని కూర్చునేది ఉంటుంది. మన శక్తి అనుసారం తీసుకోవచ్చండి. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుంది పిరమిడ్ లో. అట్లా మనము అది తీసుకోవడం ద్వారా మీరు బయట 3 గంటలు కూర్చొని చేసే శక్తి 1 గంటలోనే వస్తుంది కదా, ఇంకా ఎనర్జీస్ ఎక్కువ సంపాదిస్తారు కదా. అదే అనమాట పిరమిడ్ అంటే ఏంటి అంటే ఆ ఈజిప్ట్ భాషలో పిర అంటే మధ్యలో, మిడ్ అంటే మధ్యలో, పిర అంటే అగ్ని. అది ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు ఇప్పుడు మనకి 4-5 రకాలు ఉన్నాయి కదా మేడం, అందులో ఏదైనా ఒకటేనా, ఏదైనా ఒకటి బెటర్ అనేది ఉందా మేడం? తీసుకోవచ్చు అండి, ఏదైనా పర్వాలేదు. కాపర్ ఉంటుంది, అట్లా రకరకాలు ఉన్నాయండి, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ 4,500 పెట్టమంటే పెట్టలేరు కదండి, ఒక్కొక్కరు ధ్యానం ఒక్కొక్కటి. చేయడానికి క్యాప్ పిరమిడ్ కూడా ఉంటుంది సార్. అందరూ మన మామూలు క్యాప్ గ్రూప్ లో పిరమిడ్స్ పెట్టుకుంటారు. వస్తాయండి, ఒక 100-200 లోనే వస్తాయి. కాపర్ పిరమిడ్ ఇంకొంచెం కాస్ట్లీ, ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, మన గ్రూప్ లో మహావతార్ ఫౌండేషన్ లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు అదే మేడం, ఎట్లా ధ్యాన యజ్ఞం ఉంది, పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి, అట్లా చోట ఏమన్నా పెట్టినప్పుడు కూడా ఈ పిరమిడ్స్ సేల్ పెడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. హరీష్ గారు మాట్లాడండి, వీడియో ఆన్ చేసుకొని. హరీష్ సార్, హరీష్ సార్, అందరూ మాట్లాడండి మాస్టర్స్. ఇన్ని రోజులు ఇంత చక్కటి జ్ఞానాన్ని తీసుకున్నాం మనము. 21 రోజులు మీ అనుభవం ఎలా ఉంది ధ్యానంలోకి వచ్చాక? అందరు వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు మాట్లాడాలండి. ఈ రోజు క్లాస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ మాకు రికార్డ్ అవుతుంది. మేము చేస్తున్న ఈ గొప్ప దాంట్లో భాగస్వాములు కండి మీరు కూడా. అలా భాగస్వాములు అయినప్పుడు మీలో ఏం మార్పు వచ్చిందో ప్రతి ఒక్కరు మాట్లాడి చెప్పండి అండి. ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఇంతకు ముందు బ్యాచ్ల నుంచి కూడా నమస్తే మేడం. ఉన్న వాళ్ళు కూడా మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. కాదు, ఈ ఫౌండేషన్ నుంచి మనకు అందిస్తున్న రంగనాథ్ సార్కు, లలిత మేడం గారికి, సుమా మేడం గారికి, వారిజాత మేడం గారికి, క్రాంతి కుమార్ గారికి అందరికీ ఆత్మ ప్రమాణాలు అండి. ఈ మాస్టర్స్ ఇక్కడ దీంట్లో జూమ్ లో ఉన్న మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రమాణాలు. నేను 2 బ్యాచ్ల నుంచి కంటిన్యూ అవుతున్నాను మేడం. లాస్ట్ బ్యాచ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అట్లే నేను ఒక బ్యాచ్ చేసి నిలిపేద్దాం అనుకున్నాను. ప్రతిసారి కొత్త విషయాలే, పోయినసారి చెప్పింది కాకుండా కొత్త విషయాలే జరుగుతున్నాయి. అట్లే కంటిన్యూ చేస్తాను మేడం. నాకు కూడా బాగుంది. ఈ మెడిటేషన్ చేసేదేమో అలవాటు కూడా, ముందుగా లేయడము 6కు 7కు లేసేవాడిని, ఇప్పుడు రెగ్యులర్ గా 4:30కు లేయడము, అటెండ్ అవుతాము. ఈవినింగ్ కూడా అటెండ్ అవుతున్నాం మేడం. బయట వెళ్ళినా కూడా ముందు లేట్ గా వచ్చేవాడిని, ఇప్పుడు దీనికోసమన్నా అర్లీగా వచ్చేసి ఖచ్చితంగా 9 గంటలకు అటెండ్ అవుతున్నాం మేడం. ఎప్పుడన్నా ఒక రోజు లేట్ అవుతుంది, ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అట్లా. ఖచ్చితంగా ప్రతిరోజు వింటున్నాను మనం. లాస్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్ కంటిన్యూ, ప్రతి బ్యాచ్ ప్రతి డేను. ఎక్కడన్నా బయట పోయినప్పుడు ఒక రోజు ఎట్లా మిస్ అవుతుంది, అట్లా మళ్ళీ ఈవినింగ్ అన్నా అటెండ్ అవుతాం. ప్రతిరోజు మిస్ కాకుండా అటెండ్ అవుతాను. చేసాను, బాగుంది. నాకు కొద్దిగా జలుబు అట్లాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అయింది మేడం. బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సార్ మీ ఎక్స్పీరియన్స్. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు. అందుకనే బయటికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు బయట మాట్లాడుతుంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ మీకు ఈ ఉత్సాహం వల్ల తొందరగా వచ్చేస్తున్నారు సార్. 2 అంటే మార్నింగ్, ఈవినింగ్ కూడా జాయిన్ అవుతున్నారు. చాలా బాగుంది సార్ మీ ఎక్స్పీరియన్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, ఇంతకు ముందు బ్యాచ్ల నుంచి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఇంకా ఏంటంటే మాస్టర్స్, ఎవరికైనా సేవ చేయాలని ఉంది కాబట్టి కాల్స్ కూడా మాట్లాడొచ్చు మాస్టర్స్. కాకపోతే ఈ మంత్ నుంచి ప్రచారం లేదు. మనమే అందరికీ ఇలా ధ్యానంలోకి వచ్చాము, ఇలా మార్పులు చేసుకున్నాము అన్నట్టుగా ధ్యాన ప్రచారం చేసి వాళ్ళని మన గ్రూప్లో యాడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీకు ఎంతమందికి మీరు చెప్పగలిగితే, ఎంతమంది కనుక వచ్చి చేసుకోగలిగితే అంతమందికి చెప్పండి మాస్టర్స్. అంతమందిని యాడ్ చేయండి నెంబర్లని. ఇంకోటి ఏంటంటే, అందరు కూడా ఇలా హోస్టింగ్ చేయడానికి, లేదంటే మీరు ఇన్ని రోజులు జ్ఞానం తీసుకున్నారు, దానికి సంబంధించి ఇప్పుడు మాస్టర్స్ క్లాస్ చెప్తున్నారు కదా,
అలా మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఒక్కొక్క బుక్ ఒక్కొక్కరు చదివి ఉంటారు. దానిపైన నాలెడ్జ్ ఉంటది. ఇంతకుముందు గూడా ఆధ్యాత్మిక జ్ఞానం మీద నాలెడ్జ్ ఉంటది. అలా గూడా మీరు క్లాస్ చెప్పొచ్చు మాస్టర్స్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న కాల్స్ మాట్లాడడానికి కానీ, లేదంటే ఇలా హోస్టింగ్ చేయడానికి గానీ, లేదంటే ఇలా క్లాస్ చెప్పడానికి గానీ, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు ముందుకు రండి మాస్టర్స్. నంబర్స్ ఇవ్వండి మీవి. అంటే హోస్టింగ్ చేయాలంటే ల్యాప్‌టాప్ ఉండాలి. ఒకవేళ ల్యాప్‌టాప్ లేదు, అయినా మాకు హోస్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు గూడా మేము బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ చేస్తాం మాస్టర్స్. మీరు ఎవరైనా ముందుకు రావచ్చు. మాస్టర్స్ ఈరోజు గూడా మీరు అందరూ వీడియోస్ ఆఫ్‌లో ఉంటే మాకేం తెలియట్లేదు. ఉన్నారా? మీరు వింటున్నారా? లేదా? అనేది గూడా తెలియట్లేదు మాస్టర్స్. ఒక్కసారి అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ముందుకు రండి మాస్టర్స్. నిజమే మేడం. వీడియో ఆన్ చేసుకుంటే వైబ్రేషన్స్ మాత్రం బాగా వస్తాయి. అది నేను అవును మేడం. చెప్పదలుచుకున్నాను. క్లాస్‌లో మాస్టర్స్ చెప్తున్నా కూడా, మనం వింటున్నా కూడా లోపల అణువణువు, కణకణం అంటారు చూడండి. అట్లా అన్నమాట వైబ్రేషన్స్ పాస్ అవుతానే ఉంటది. పాస్ అవుతూనే అది ఉంటాయి. మళ్ళీ పాటలు వింటాం చూడండి. దేవుడియి మీరు పెడతా ఉంటారు వీడియోస్. ఆ పాటలు అవునవును. విన్నా కూడా వస్తానే ఉంటది. అవును మేడం. అది అది అందరూ అది తెలుసుకుని ఆన్ చేసుకుంటే బావుంటదండి. అందరికీ అందుతది జ్ఞానము. అందరికీ తెలుస్తది. మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఇలా అందరూ గూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. అందరూ గూడా వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. ముందుకు రండి, మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఏ చిన్న అనుభవమైనా షేర్ చేసుకోండి. ధ్యానంలోకొచ్చాక మీకు మామూలుగా దుఃఖం పోగొట్టుకున్నాము, లేదంటే బాధ పోగొట్టుకున్నాము, ఒకరి పైన ఇలా అరుస్తూ ఉంటాం గదా మాస్టర్స్! అలాంటిది పోగొట్టుకున్నాము. మీకు ఏ చిన్నదైనా చెప్పండి మాస్టర్స్. ఏం మార్చుకున్నారు మీరు లోపల నుంచి? శివరాం సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. పిరమిడ్స్ దానికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా మేడం? సార్. పిరమిడ్స్ తీసుకుంటే దానికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? సాంబ్రాణి పొడవు మెయింటెనెన్స్ పోయడం. ఏముండదు సార్. ఏముండదు. ఇప్పుడు మామూలుగా ఇది ఒక ఎంప్టీ డబ్బా ఉంటుంది సార్. దీనికి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది అలా. అంటే ఏముండదు. అమ్మ సాంబ్రాణి మెయింటెనెన్స్ పొగ ఏముండదు. వేయాలి అన్నది. సార్. సాంబ్రాణి పొగ వేయాలి దానికి డైలీ వీక్లీ వన్స్ అన్న వేయాలి అన్నారు. ఏంటిది సార్? సాంబ్రాణి వేయాలి అన్నారు. అవును సార్. అవును సార్. అవును సార్. అంటే ఇల్లు అంటే పిరమిడ్‌కు సాంబ్రాణి అనేది ఏమి ఎక్కడ చెప్పలేదు సార్ మామూలుగా. ఇప్పుడు చెప్పారు గదా మేడం. మేడం అగ్నితత్వం చెప్పారు. ఉంటుంది. అట్లా దాని కింద అన్నీ పెడితే ఇప్పుడు మనక మొబైలు కొంచెము అది ఊరికే స్టక్ అయిపోతుంది. దాని కింద పెట్టినా అలా అది దానంతట అదిగానే రిపేర్ అవుతుంది. అలా కూరగాయలు గానీ, వాటర్ గానీ ఇలా అన్నీ ఆహ్, ఎనర్జీ అయితాయి సార్ అలా. నేను ఒకటి యూనివర్స్ ఆర్డర్ నుంచి పెట్టాను. ఎనర్జీ వస్తుంది. దానికి పిరమిడ్‌కి. పిరమిడ్ అదే నుంచి ఆ- మనకు వీటికి. అదే బెంగళూరులో ఆర్డర్ పెట్టాను. అమ్మ ఓకే చెప్పింది సార్. నాకు అక్కడ మేడం అమ్మవారు చెప్పినారు డైలీ వీక్లీ వన్స్ సాంబ్రాణి పొగ వేయండి దానికి అని చెప్పారు. అందుకు అడుగుతున్నాను. సాంబ్రాణి పొగ అనేది ఏం లేదు సార్. కాకపోతే ఏం చెప్పారంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో దీపము, ధూపము వేసుకుంటాం కదా సార్! అలా చెప్పుంటారు గానీ, అలా పిరమిడ్‌కి మనం పూజలు చేసినట్టుగా ఏముండదు సార్. ఆ పిరమిడ్ శక్తియే చాలా మనకు యూనివర్స్ నుంచి చాలా వస్తుంది గాబట్టి, పిరమిడ్ నుంచే మనకు ఎనర్జీ వస్తుంది సార్. మనం మామూలుగా ప్రత్యేకంగా వేసేది ఏముండదు సార్ అలా. సాంబ్రాణి గూడా. అగ్నిహోత్ర చెప్పుంటారు లేదంటే. ఉం? అగ్నిహోత్ర మన దాంట్లో ఇప్పుడు అది మా కూడా ఏదో అవతార్ చెప్పారు టీవీలో అగ్నిహోత్ర అని ఏదో చెప్పారు. అది ఏంది నాకు అర్థం కాలేదు. అగ్నిహోత్ర ఏంటంటే ఇట్లా ఉదయం, సాయంత్రం 2 సార్లు చేసుకోవచ్చు సార్ అది. ఎలా అంటే అంటే ఇప్పుడు దాంట్లో అది ఆవు పిడకలంటారు కదా ఆ, సార్! ఆవు ఆ, పిడకలు, ఆవు నెయ్యి, ఉం. అదే మొత్తం అంటే నాటు ఆవుది. ఆ! అవునండి. కొంచెం ఆ! ఇన్ని ఇ ఇంత చిన్న ఇన్ని సైజు బియ్యం. హ్మ్. ఉం. బియ్యము ఓ ఇలా అంటే చిటికెడు బియ్యం. సూర్యాస్తమయము, సూర్యోదయానికి ముందు. ఆ టైంలో ఉం. చెయ్యాలి. కాకపోతే వీడియో ఉంది సార్. మీరు క్లియర్‌గా దాంట్లోకెళ్తే గనక
గ్రూప్లో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాము, మీరు చూసుకోవచ్చు సార్ అగ్నిహోత్ర ఓకే ఎలా చేయాలనేది. ఆ భస్మం ఓకే కూడా చెప్పారు కదా సారు, వాటర్లో వేసుకొని కూడా తాగితే కూడా చాలా బాగుంటుంది. స్నానం చేసే వాటర్లో మొక్కల్లో కూడా పోయొచ్చు, లేదంటే ఇల్లు తుడుచుకునే దాంట్లో కూడా ఆ భస్మాన్ని వేస్తే చాలా మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నారు కదా, అట్లా కూడా చేసుకోవచ్చు సార్. ఓకే థ్యాంక్స్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరూ మాట్లాడండి మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. పోస్టింగ్ కానీ లేదంటే ఇట్లా కాల్స్ మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, వాళ్ళ నెంబర్లు ఒకసారి నోట్ చేసుకుంటాను నేను. ఇలా వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడుతూ ఇంకా ఇలా మాట్లాడుతుంటేనే మనం కూడా మాస్టర్ లాగా తయారవ్వగలుగుతాం మాస్టర్స్. సార్ లక్ష్మీపతి సార్, లాస్ట్ టైం రోజు 10 మంది నెంబర్లు పంపించారు మేడం, లలిత మేడం, వాళ్ళకి చెప్పాను మేడం లాస్ట్ టైం కూడా. ఇప్పుడు కూడా అంటే సార్, ఇప్పుడు మనకు ప్రచారం అయితే సార్ తరపు నుంచి జరగట్లేదు, ఓకే మావతార్ ఫౌండేషన్ తరపు నుంచి. ఇంకోటి ఓకే ఏంటంటే మన గ్రూప్ లో ఉంటాయి కదా సార్ నంబర్స్ ఆల్రెడీ, అంటే ఇప్పుడు వాళ్ళు 500 600 నంబర్స్ ఉన్నాయి కదా, అందులోనే అవును. తీసుకొని ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళైనా మార్నింగ్ ఒక 40 ఈవినింగ్ ఒక 40 వేసుకున్నా, మార్నింగ్ ఈవినింగ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ మీలాగా అలా. మిగిలిన వాళ్ళకి ఏంటంటే మనం అలా కాల్స్ చేస్తుంటాము, పంపిస్తారు మేడము. ఓకే ఇంతకు సార్, ముందు మీ కూడా లాస్ట్ టైం పంపించారు, 4-5 రోజులు పంపించాను మేడం. అట్లా చేసి కాల్ చేసి చెప్పాను వాళ్ళకు, ఈ లింక్ పెట్టడము అన్ని కూడా చేశాను మేడం. నాకు ఓకే తెలిసిన వాళ్ళకు కూడా అన్ని గ్రూపుల్లో పెడతాను మేడం, స్టేటస్ లో పెడుతున్నాను, మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి పంపించి చెప్తాను. అవును సార్, చాలా బాగా గుర్తు చేశారు మాస్టర్స్. ఫేస్బుక్ లో కానీ, మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు మాస్టర్స్. మనకు గ్రూప్ లో మళ్ళీ కూడా పోస్ట్ చేస్తాము, ఇది 21 డేస్ మన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు వాళ్ళు. ఆ, అదొకసారి మళ్ళీ ఆ పేజ్ని మేము గ్రూప్ లో సెండ్ చేస్తాం మాస్టర్స్. అందరు స్టేటస్లు అవి పెట్టుకోండి, దాని ద్వారా కూడా అసలు ఏంటి ఇది అని అడగనికి కూడా కాల్ చేస్తారు, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అలా డైరెక్ట్ గ్రూప్ లో జాయిన్ అయిపోతారు మాస్టర్స్. అలా కూడా పెట్టుకోండి దయచేసి. మనము ఇది విశ్వ సేవ చేసినట్టే మాస్టర్స్, దీనివల్ల మన ఆ, కర్మలు తొలగిపోతాయి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సేవ చేయండి మాస్టర్స్. మేము కూడా అందరము మీలాగా వచ్చిన వాళ్ళమే మాస్టర్స్. అందరూ కూడా ఇలా ముందుకు రావాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. మనం వీడియో వెనకాలనే ఉంటే ఇలా ముందుకొచ్చి మాట్లాడకపోతే మన డౌట్స్ కూడా క్లియర్ కావు. ఇంకోటి ఏంటంటే ఇలా సేవ చేసే అవకాశం వచ్చినా కూడా సేవను తీసుకోకుంటే మనం సేవ చేసే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు కదా మాస్టర్స్. అలా సేవ చేయడానికి ముందుకు రండి. మాట్లాడరాదు అనుకుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మన జూమ్ మాస్టర్స్ ఇంతమంది, నేను కూడా అన్నీ కరెక్ట్గా మాట్లాడుతున్నా అని కూడా నేను అనుకోను కదా మాస్టర్స్. నేను ఎన్నో మిస్టేక్స్ మాట్లాడుతుండొచ్చు, మీకు కరెక్ట్గా రీచ్ అవ్వకపోవచ్చు. నాది కూడా అలా ఉంటుంది కదా, మాట్లాడుతూ మాట్లాడుతూ పోతుంటేనే కదా మాస్టర్స్ మనం కూడా నేర్చుకుంటాము. ముందుకు రండి మాస్టర్స్, హోస్టింగ్ చేసే వాళ్ళు కానీ, కాల్స్ మాట్లాడే వాళ్ళు కానీ ఇలా. సార్ మాధవరావు సార్, మేడం, చెప్పండి సార్. ఇంతకు ముందు ఏదైనా మాట్లాడాలంటే నాకు కూడా కొంచెం మొహమాటంగా ఉండేది మేడం. ఏదో ఒకటి తెలిసి ఒకటి తెలియకోవటం మాట్లాడతామేమో అన్న ధీమాలో మాట్లాడలేకపోయేది. కానీ అవును మన మాస్టర్స్ అందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టున్నారు మేడం. మీరు అప్పటి నుంచి చెప్తున్నా కూడా ఎవరు ముందుకు రాలేకపోతున్నారు అంటే నాకు అదే మొహమాట పడుతున్నారు, మాట్లాడలేకపోతున్నారా అనిపిస్తుంది మాస్టర్స్. మొహమాటం ఎందుకు సార్, మన ఎందుకు అదే మనము కదా మేడం, అది ఇడవాలనేదే నేను కూడా చెప్పేది. ఇదంతా మనమే కదా. మనము జ్ఞానం నేర్చుకొని అదే నలుగురికి ఆ, పంచుతున్నాము. అదే కదా మేడం. ఇప్పుడు క్లాస్ కూడా ఫస్ట్ రోజు చెప్పరాలేదనుకోండి, ఫస్ట్ చెప్పే వాళ్ళు ఖచ్చితంగా మాస్టర్ లాగా చెప్పలేదు అని కూడా అనుకోరు కదా. ఒకవేళ అవును. మిస్టేక్స్ ఉన్నా కూడా క్షమిస్తారని మాస్టర్స్. మనము చెప్పే వాళ్ళం గురువు లాగా, వాళ్ళు వింటూ ఉంటారు. అలా అలా ఏమి ఇబ్బంది లేదు మాస్టర్స్. వీడియోస్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి. ధ్యాన, వనం రాము గారు, మధు, శ్రీలక్ష్మి,
రిషికేశు, సిద్ధార్థ అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ స్వర్ణలత, లక్ష్మి, నిఖిల్ వీడియోస్ ఆన్ చేసుకోండి. ధ్యాన ఎవరండి? ధ్యాన వీడియో ఆన్ చేయండి. లక్ష్మి, నిఖిల్, అలాగే బాలశంకర్ గారు. లక్ష్మి, నిఖిల్ ఎవరండి? కొత్త లావణ్యనా? లావణ్య గారు. బాలకృష్ణ అంట మేడం, ధ్యాన అని పెట్టుకున్నారు కదా. మరి పేరు తెలియదు కదమ్మా, పేరు పెట్టాలి. మాట్లాడండి అమ్మా. మాట్లాడారా మీరు ధ్యాన అనేవాళ్ళు? లేదు మేడం, మాట్లాడలేదు. మాట్లాడండి. లక్ష్మి, నిఖిల్ మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సిద్ధార్థ ఇంకా వీడియోస్ మేడం ఆన్ నేను చేసుకో. మాట్లాడాను. ఓకే, వెరీ గుడ్. ధ్యాన ఇంకా వీడియో ఆన్ చేసుకోలేదు. మధు గారు. రిషికేష్ ఎవరమ్మా? శ్రీలక్ష్మి మాట్లాడారా? వనం రాము గారు మాట్లాడారా? స్వర్ణలత మాట్లాడారా? లావణ్య గారు లేదు మేడం, మాట్లాడలేదు. సిద్ధార్థ గారు మాట్లాడతారు చూడమ్మా. అట్లే మాట్లాడండి సార్. కృష్ణ గారు మాట్లాడతారు చూడండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ ధ్యానంలోకి వచ్చినాక ఈ 3 గంటలు చేసుకోమన్నారు కదా మేడం. 3 గంటలు అనేది మార్నింగ్ తర్వాత ఈవినింగ్ వీలవుతుంది మేడం. మధ్యాహ్నం పూట కొద్దిగా డ్యూటీ చేయడం వల్ల కొద్దిగా వీలు కావట్లేదు. కాకపోతే నేను అలర్జీగా ఇప్పుడు ఎక్కువగా మార్నింగ్ లేకపోయేది మేడం. ఈ ధ్యానంలోకి వచ్చి రావడం వల్ల మేము తొందరగా లేస్తున్నాం. చాలా బాగుంటుంది మేడం. ఇంకోటి నేను బయట ఎక్కువ వాగేటోని, అంటే సందర్భాన్ని బట్టి అనవసరంగా మాట్లాడేటోని. దీనివల్ల ఇక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ మాస్టర్స్ జంగమయ్య మాస్టర్ ఏం చెప్పిండు అంటే ఒకసారి, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది తినకూడదు. ఇటువంటి మన నోరు అదుపులో వేసుకుంటే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది అనేది చెప్పారు. నాకు చాలా చక్కగా పనిచేసింది మేడం ఆ సూత్రము. దాని ద్వారా నేను మాట్లాడేటప్పుడు ప్రతిదీ అనుకుంటానంట, సారి ఏది పడితే అది ఎక్కువ మాట్లాడవద్దు అనవసరంగా అన్నది అన్నారు కదా అన్నట్టు ఒకటి గుర్తుకొస్తుంది మేడం. నాకు ఇది చాలా మంచి అనిపిస్తుంది మేడం. మీరు నా పేరు పిలిచారు, నేను అప్పుడు కొద్దిగా మాట్లాడలేకపోతున్నాను మేడం. ఏమంటారు ఎక్కువ, అందుకని మేడం మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నాను మేడం. ఏమి ఇబ్బంది లేదు సార్, ఎవ్వరు తప్పుగా అనుకోరు. మీకు ఎంతవరకు మాట్లాడగలిగితే అంతవరకు మాట్లాడండి. బాగుంది మేడం. మెడిటేషన్ చేయడం వల్ల కొద్దిగా మనసు అనేది తేలికపాటు అవుతుంది, ఇట్లా ఊగినట్టుగా అవుతుంది సార్ మేడం ధ్యానంలో కూర్చున్నప్పుడు. అదే సార్, మనము ఎనర్జీ తీసుకుంటాం కదా ధ్యానం నుంచి, విశ్వశక్తి తీసుకున్నప్పుడు అలా ఉంటుంది. మనం డీప్ లోకి వెళ్తాము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. అదేమి ఇబ్బంది లేదు సార్, అలా గమనిస్తూ ఉండండి అంతే. అదే మేడం, బాగుంది మేడం చేయడం. ఇప్పుడు మాటలు ఎక్కువ మాట్లాడడం వల్ల మన ఎనర్జీ బాగా వేస్ట్ అవుతుంది సార్. అదే తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. ధ్యానం కూడా చక్కగా మీకు వీలైనంత వరకు కుదిరినప్పుడల్లా చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. శేషనారాయణ సార్ మాట్లాడండి. బాలకృష్ణ సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నేను 12వ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను మేడం. కానీ ప్రతి క్లాస్ లో అటెండ్ కాలేకపోయాను, కొన్ని మిస్ అయ్యాను. 13వ బ్యాచ్ లో కూడా అంతే. ధ్యానం చేస్తుంటే బాగుంది. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి సార్. రోజు కూడా క్లాస్ లో జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకుండా. తప్పకుండా మేడం. చాలా మంచి షేర్ చేస్తాం కదా, అవి వినండి. మిస్ అయినా పర్వాలేదు, మనం ఆ రోజు వీడియోస్ ఉంటాయి కదా, వినండి. ఇంకొకటి, క్లాస్ లో చెప్పే ప్రతి మాస్టర్ చెప్పే ప్రతి టాపిక్ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు డేట్ వేసుకొని ఈరోజు క్లాస్ లో ఏం చెప్పారు అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోమని చెప్తాం ఫస్ట్.
అవి ఇవన్నీ కూడా చూస్తున్నాం మేడం. ఏ అవి కూడా రోజు ఏ మాస్టర్ ఏం చెప్పారో నోట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ ఆ సబ్జెక్ట్ అంతా తీసుకోవాలి. మిస్ అలాగే అయినవి కూడా ధ్యానం యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం మేడం. 3 పూటలా చేయాలి. కొంతమందికి గంట సేపు కుదరలేదా 10 నిమిషాలు చెయ్యి, కానీ ధ్యానం అనేది ఆపద్దు. నీకు ఎంతసేపు కుదిరితే అంతసేపు. ఎప్పుడు ఖాళీగా ఉన్నామా, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, ఓకే కూర్చొని ధ్యానం చేద్దాం. టైం ఉన్నప్పుడంతా చేయొచ్చండి. దానికి టైము ఇది అది అని ఏమీ లేదు. ఒక 10 నిమిషాలు చేయండి, మిస్ కావద్దండి. ఇప్పుడు నాకు టైం లేదు, ఎక్కడన్నా జర్నీ చేస్తున్నారా, ఒక బస్సులో జర్నీ చేస్తున్నారా, కూర్చొని చేయండి. అట్లా ఏదైనా సరే టైం ఉందా, కొంచెం టైం ఉందా చేయండి. ఎంతసేపు చేసినాము అని కాదు, మనకు ఎంత ఎనర్జీస్ పాస్ అవుతాయి, అది కూడా ఒకటి మనకు బాగా ఉంటుంది. ఖచ్చితంగా చేయడం అయితే కంపల్సరీ చేయండి. అన్నం తింటున్నామా, ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నా నేను అంటే నేను ధ్యానం చేశానా, ఈ ఆహారం తీసుకోవడానికి నేను అర్హున్నా, అలా అనుకొని చేయండి. అప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అన్నం ముందర కూర్చున్నప్పుడు తింటున్నప్పుడు ధ్యానం చేశానా నేను తినాలంటే, అది అలా అనుకున్నామా ఖచ్చితంగా ధ్యానం చేస్తాం. అట్లా అనుకొని చేయండి. ఒక చిన్న డౌట్ మేడం. మేడం చెప్పండి. ముద్రలు అంటున్నారు కదా, ముద్రలు నాకు అర్థం కావడం లేదు మేడం. ఒకసారి వీడియో పెడతారా అది? ముద్రాసా సార్? ముద్రాసు ముద్రాస్ వీడియో షేర్ చేస్తున్నాం కదా సార్. ఎప్పుడు మేడం? మామూలుగా క్లాసుల్లో మన గ్రూప్ లో చెప్తున్నారు కదా, నాకు అర్థం కాలేదు, ఎట్లా గుర్తుండడం లేదు అందుకోసం. చెప్పిన వీడియోస్ షేర్ చేస్తున్నాం సార్. అది మొత్తం ముద్రాసు దాని యొక్క ఫలితాలు సపరేట్ వీడియో ఏమైనా పెడతారేమో. పెడతానులేండి సార్. ముద్రాస్ గురించి సార్ చెప్పినాడు, దాని వీడియోస్ మన గ్రూప్ లో ఉన్నాయి. అంటే యూట్యూబ్ లోకి వెళ్తే ఉంటాయి సార్ అవన్నీ కూడా. ఒకసారి ఆ వీడియో షేర్ చేస్తాను. ఓకే మ్యామ్, అది చేయండి మ్యామ్. స్వర్ణలత మేడం మాట్లాడండి. స్వర్ణలత మేడం, స్వర్ణలత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. లక్ష్మీ నిఖిల్ గారు మాట్లాడండి. లక్ష్మీ నిఖిల్ గారు మాట్లాడిన వాళ్ళు మ్యూట్ చేసుకోండమ్మా. మాధు సార్ మాట్లాడండి. మాధు సార్. మేడం 14వ క్లాసు స్టార్ట్ అవుతుందా మేడం? స్టార్ట్ అవుతుంది సార్ December 1 నుంచి 21వ తారీఖు వరకు. ఓకే ఓకే మేడం. ఇదే గ్రూప్ లో ఉంటే మీకు రోజు ఇలాగే లింక్ వస్తుంటుంది సార్. కాకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైతే ధ్యాన ప్రచారం అయితే చేయండి సార్. ఇలా బాగుంది, ఇట్లా ధ్యానం చేయడం వల్ల క్లాసెస్ కూడా చాలా చక్కగా. తప్పకుండా మేడం. తప్పకుండా మీరు గ్రూప్ లో యాడ్ చేయొచ్చు సార్ నెంబర్స్. ఒకవేళ యాడ్ చేయరాకపోయినా కూడా ఇందులో మేడం ఎవరికైనా కాల్ చేసినా కూడా యాడ్ చేస్తాం సార్. ఓకే ఓకే మేడం. నెంబర్స్ ఉంటే యాడ్ చేయండి సార్ ఖచ్చితంగా. ఓకే మేడం. సిద్ధార్థ మేడం, సురేష్ సార్, సురేష్ సార్, రిషికేష్, రిషికేష్, రిషికేష్ సార్, మేడం మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని. రాము సార్, రాము సార్ అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. ధ్యాన అన్నారు కదా, బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్.
వాణి మేడం, వాణి మేడం మాట్లాడండి. వాణి మేడం, పారిజాత మేడం, పారిజాత మేడం, స్వర్ణలత మేడం మేడం, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి మాస్టర్స్. మేడం సార్ చెప్పండి సార్. మనం వేరే నెంబర్ యాడ్ చేయాలంటే ఎట్లా యాడ్ చేయాలి మేడం దీంట్లో గ్రూప్ ఇది లో? మనకు గ్రూప్ లోకి వెళ్తే ఇట్లా పైన ఉంటుంది సార్, యాడ్ అని వస్తుంది. ఆ, అక్కడ యాడ్ అని కొట్టి ఇప్పుడు మీరు ఏ నెంబర్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఉమ్, నెంబర్ ఇప్పుడు మన ఫోన్ లో సేవ్ అయ్యి ఉంటుంది కదా సార్, ఉమ్, ఆ నెంబర్ దగ్గరికి వెళ్తాం అనమాట. దాన్ని ఉమ్, క్లిక్ చేయగానే ఉమ్, యాడ్ అయిపోతుంది సార్, అలా యాడ్ కొడితే. ఓకే. ఓకే సార్. మేడం ఇంకోటి, మొన్న మేడం గారు, లలిత మేడం గారు ఆ, మన రంగనాథ్ ఫౌండేషన్ వారికి అమౌంట్ పంపించారు. మేము ట్రై చేసాం, పోలేదు, చాలా సార్లు ట్రై చేసాము. ఎట్లా మేడం అది? అది దాంట్లో స్కాన్ నంబర్ కూడా మన ఉంది ఫోన్ కదా పే సార్. నుంచి కూడా పోతుంది సార్. మేడం ఏం చెప్పండి. మేడం ఆ పోస్ట్ లో నంబర్ కూడా ఉంది సార్. నెంబర్ నేను ఉందా? పంపించిన నంబర్ ఉంది సార్ నంబర్ ఉంది. ఓకే సార్, కింద ఓకే మేడం, నంబర్ కూడా ఇచ్చాం, జీపే ఫోన్ పే నంబర్ అనేసి ఇచ్చాం. ఓకే మేడం, ఓకే. అట్లా. పారిజాత మేడం మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే మేడం. అవతార్ ఫౌండేషన్ కి, రంగనాథ్ మాస్టర్ కి, లలిత మేడం కి, సుమా మేడం కి, క్రాంతి సార్ కి, అందరికి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. మాట్లాడండి మేడం, ధన్యవాదాలు. మేడం సుమా మేడం, క్రాంతి సార్ చాలా బాగా హోస్టింగ్ చేశారు ఈ మంత్. చాలా పారిజాత బాగుంది. మేడం కూడా, పారిజాత మేడము, సుమా మేడము, క్రాంతి సార్ అందరూ ఎక్సలెంట్. అందరూ కొత్త వాళ్ళు అంటే క్లాస్ లో కొత్త కాదండి, ఈ హోస్టింగ్ కొత్త, కానీ నేర్చుకొని శ్రద్ధగా ప్రతిరోజు నేను సరిగా చేస్తున్నానా లేదా అని సరి చేసుకుంటూ చాలా అద్భుతమైన హోస్టింగ్ ఇస్తున్నారండి. అంతే, పంచితే పెంచబడుతుంది. వస్తే కదా ముందుకు నేర్చుకోగలుగుతారు. వచ్చారు ఇలా ఈరోజు బాగా చేస్తున్నానా, నెక్స్ట్ డే ఎలా చేస్తున్నాను, అలా వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ ఇంకా 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 ఇంప్రూవ్ అవుతూ ఉన్నారండి. మీలాగా వచ్చిన వాళ్ళే అయితే చెయ్యండి, రండి ముందుకు అంటే చక్కగా ముందుకు వచ్చి చేస్తున్నారండి. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అది నలుగురికి పంచుతున్నారు. అందరూ కూడా, అందరికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయండి. వాళ్ళు కూడా మనలాగా వచ్చి, మేము కూడా అంతే కదా, అలాగే క్లాస్కి వచ్చి నేర్చుకొని మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచడమే. పంచితే పెంచబడుతుంది. అలాగే మన కర్మలు కూడా దగ్ధమవుతాయి. మన ఇంటి వాతావరణము చాలా చక్కగా మారిపోతుంది సేవ చేయడం వల్ల. కాబట్టి మీరు రండి, సేవ చేయండి, మన సమస్యలను తొలగించుకోండి అని చెప్తున్నాం అనమాట. చాలా అద్భుతంగా చేస్తున్నారు ముగ్గురు కూడా, ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ. అలాగే మాస్టర్స్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఎవరు కనీసం ఈచ్ అని ఒక 5 మెంబర్స్, ఇప్పుడు 20 ఉన్నారు కదా, ఇందులో 5 మెంబర్స్ జాయిన్ చేసినా కూడా 100 మెంబర్స్ అవుతారు. మీకు ఒకవేళ చేరకపోయినా మా లలిత మేడం కానీ, సుమ మేడం కానీ, నా నెంబర్ కానీ మీరు ఆ నెంబర్ పోస్ట్ చేస్తే సెండ్ చేసిరు అనుకోండి, మేము యాడ్ చేస్తాం. చేరకపోయినా మీకు ప్రాబ్లం ఏం లేదు, ఎలా చేయాలి, లేదు కదా, మాకు రాదు కదా అని ఏం అనుకోకండి. నెంబర్స్ ఇవ్వండి అమ్మా. అలా ముందుకు వస్తే ఏంటంటే మన వల్ల ఇంకొకరికి, వాళ్ళకి మనం సేవ చేస్తే మనకే మంచి జరుగుతుంది. వాళ్ళకేదో మనం హెల్ప్ చేసినాము అని కాదు, మన కోసమే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు. సుమా మేడం నంబర్, పారిజాత మేడం నంబరు తెలియని వాళ్ళకు ఒకసారి నంబర్ ఇవ్వండి, రాసుకుంటారు. నంబర్ నోట్ చేసుకోండి మాస్టర్. డౌట్స్ ఉన్నా కూడా డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు. 990 83 90 693 990 83 90 693. ఎనీ టైం మెసేజ్ చేయొచ్చండి, నేను రిప్లై ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా కూడా, మేడం వాళ్ళ నెంబర్ కావాలన్నా, సార్ నెంబర్ కావాలన్నా కూడా
ఇంకా మీరు పిరమిడ్స్ బుక్స్ ఇంకా ఏదైనా కూడా దేని గురించి అయినా కూడా ఏది అర్థం కాకపోయినా కూడా మాట్లాడొచ్చండి. వాళ్ళు ఏమనుకుంటారో ఈ టైంలో చేయొచ్చా లేదా అనేసి ఏం ఫీల్ అవ్వద్దండి. ఎనీ టైం మెసేజ్ చేస్తే చాలు, మేము రిప్లై ఇస్తాం. కాల్ అవసరమైతే కాల్ కూడా మాట్లాడతాం. ఓకే మాస్టర్స్, ఇంకా ఈ మెడిటేషన్ ఈ 2 days రెస్ట్ దొరికిందనే ఆ ఆలోచన లేకుండా మీరు పాత వీడియోస్ పెట్టుకున్నా సరే, లేకపోతే నార్మల్గా శూన్యదానం ఎనీ మ్యూజిక్ పెట్టుకొని కూడా మెడిటేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనది ఆల్రెడీ మనకు 4కు 5కి లేచే అలవాటు ఉంది కాబట్టి ఈ 2 days మళ్ళీ డిలే చేయకుండా రెస్ట్ దొరికిందనే ఆలోచన లేకుండా అలాగే కంటిన్యూ చేయండి. ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు స్వాధ్యాయానికి మనము సజ్జన సాంగత్యము 2 అవుతున్నాయి ఇక్కడ కాబట్టి ఇంత టైం అవుతుంది. 2 hours ఉంటుంది కదా, ఇంకా 1 hour మనకు మెడిటేషన్కి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అనేసి నేను చెప్తున్నాను సార్. అందరూ ఫాలో అవ్వండి. మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీకు వచ్చినాయే చెప్తేనే వాళ్ళు నమ్ముతారు కాబట్టి మీ రిలేటివ్స్ అంటే మీరు చెప్పినవి వాళ్ళు వింటారు. మీకు మంచిగా అనిపించిందే కదా వాళ్ళకి బాగుంటుంది కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారు. మనం ఏదైతే చెప్తే మన మాట వినగలుగుతున్నారు అంటే అది మన మీద నమ్మకము, మనం చెప్పే మాటల మీద. అందుకని ఏ ఒక్క మాస్టర్ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు డే టు డే టైం టు టైం మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది ఎరుకతో మాట్లాడటము ఉండాలి. అందుకని దాని వల్లనే మన ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడాలి అనే ఉత్సుకత ఎలా ఉంటుంది అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఉపయోగకరంగా ఉన్నప్పుడు, వాళ్ళకి సోల్కి టచ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మన మాటని వినడానికి ఇంకా ఎక్కువ టైం, మనం 2 minutes టైం ఉందనుకోండి, వాళ్ళు 5 minutes వినడానికి కూడా రెడీగా ఉంటారు. మనకి వేరే పని ఉన్నా కూడా వాళ్ళ కోసం ఆ 5 minutes కూడా కేటాయించాల్సి వస్తుంది ఒక్కొక్క టైంలో. అలా ఉండాలనేసి ప్రతి ఒక్క మాస్టర్, పిరమిడ్ మాస్టర్ ఇంకా ముందుకు రావాలి, అందరూ మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే మనం మాట్లాడుతుంటేనే అలవాటు అవుతుంది. మాట్లాడకపోతే అలాగే భయపడుతూ ఇంకా ఎన్ని క్లాసులైనా కూడా అలాగే భయపడుతూ ఉంటాం. ఒక రోజు 2 మాటలైనా ఏ మాస్టర్ అయినా కూడా మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరూ పాజిటివ్గా ఉంటారు, ఎవరు నెగిటివ్గా ఉండరు. అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే, అందరు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఏమనుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరు రోజు కనీసం ఆ సార్ గాని మేడం గాని ఎవరైనా మాస్టర్స్ వచ్చి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే ఏంటంటే వాళ్ళకున్న ఎనర్జీస్ మనకు ఇప్పుడు మిర్రర్ లో మనం చూస్తే మన ఫేస్ ఎట్లా రిఫ్లెక్షన్ అవుతుందో మాస్టర్స్ వల్ల కూడా వాళ్ళ ఎనర్జీస్ మనకు అలా రిఫ్లెక్షన్ అవుతాయి అన్నమాట. మాస్టర్స్ ఒక్కరే కాదండి, వాళ్ళకి హాస్టల్ మాస్టర్స్ కనెక్ట్ అవుతేనే వాళ్ళు చెప్పాల్సిన సబ్జెక్ట్ కాకుండా ఇంకా ఎన్నో విషయాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. అందుకని హాస్టల్ మాస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే కాకుండా ఇంకా చాలా వాళ్ళు ఏమేమి అందిస్తున్నారో అవన్నీ మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. ఇది ఒక్కటి కంపల్సరీ చేయాలని. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు మహావతార్ ఫౌండేషన్ ద్వారా కల్పించినందుకు అందరి మాస్టర్లకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మాస్టర్స్. మేడం ఒకసారి చెప్పరా నెంబరు? 990 చెప్పండి. 8390 2 సార్లు కొట్టాలా మేడం? 8383 లేదు సార్, 9908390693. ఓకే మేడం. ఓకే సార్, మీకు ఎవరికైనా యాడ్ చేయరాకపోయినా కూడా అవ్వాల్సిన అవసరం లేదు. నా నెంబర్ కి ఆ నెంబర్ సెండ్ చేసినా కూడా జస్ట్ ఈ నెంబర్ పంపిస్తున్నాను, ఇది గ్రూప్ లో యాడ్ చేయండి. మార్నింగ్ గ్రూపా నైట్ గ్రూపా ఏదైనా చెప్తే నేను యాడ్ చేస్తానండి. మేడం నెంబర్స్ పంపిస్తే కాల్ చేయడానికి నెంబర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటున్నారా మేడం? నాకు నెంబర్ పంపించండి మేడం, కాల్ చేస్తాను. ఓకే, మీ నెంబర్ ఇవ్వండి. రాసుకోండి మేడం. 970 56 77405 405 మేడం. 405. పేరు? కృష్ణ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటాను మేడం ఇవి.
ప్రతి పెట్టొచ్చు సార్, మనకు గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు కదా. గ్రూప్ లో చేసినాయి. తర్వాత ఈ ఫేస్బుక్ లో గిట్లా అందరికి మా ఫ్రెండ్స్ కు అందరికి ప్రతిరోజు పెడుతూనే ఉంటాం మేడం. ఎందుకంటే కొంతమంది అడుగుతారు ఏంది ఇది ఏందో పెట్టామంటే ఇలా మేము చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, క్లాస్ ఆన్లైన్ ఉంటది, ఫ్రీ అనే వినొచ్చు. మనకు దాని ద్వారా అన్ని రకాలైనటువంటి కొంతమంది మనీ డబ్బులు అనుకొని అడుగుతున్నారండి. ప్రతి ఒక్కరు చెప్పండి ఫస్ట్, అది ఫ్రీ అనేసి చూడట్లేదు వాళ్ళు. అమ్మ ఇదేదో ఉంది, ఇదేదో డబ్బుల కోసమే ఉన్నట్టుంది అని ముందే పక్కకు జరిగిపోతున్నారు. కాబట్టి మనం ఒక్కసారి ఫోన్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఓహో ఇది ఏదో ఉంది ఫ్రీనే కదా ఒకసారి జాయిన్ అయిదాం అన్నట్టు. ఒక్కొక్కరికి ఏంటంటే అటు వెళ్లే వాళ్ళు కూడా ఇటు మళ్ళీ ఒక్క రోజు కూడా ధ్యానంలోకి వచ్చిన మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కరోజు క్లాస్ విని ఒక్కరోజు ఫేస్బుక్ లో చూసి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును మేడం, చాలా మంది అట్లనే అవుతున్నారు. అంటే ఏంది అంటే కొద్దిగా డబ్బులు అనుకుంటారు, ఏదో ఆన్లైన్ అంటే ఏదో చెప్తారు ఏమో అవుతుంది అంటే అది అంటే ఏం లేదు. మనకు ధ్యానం గురించి చెప్తారు, మాస్టర్స్ ఉంటారు, అట్లా అని చెప్తున్నాను. అందుకని మీరు కొన్ని నెంబర్స్ పంపియండి మేడం, నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఓకే సార్, నేను మేడంకి చెప్పి మీ నెంబర్ చెప్తాను, మీకు పంపిస్తుంది. ఎక్కువ ఏం కాదండి, డైలీ ఓ 10 కాల్స్. అందరు మాస్టర్స్ ఏం భయపడకండి, ఎంత టైం ఇస్తారో కాల్స్ అంటే డే మొత్తం చేయాలా అనేసి ఏం అనుకోకండి. ఒక 10 నెంబర్స్ 10 to 12 అట్లా ఇస్తారు. ఒక 1 అవర్ కూడా అవసరం లేదు, హాఫ్ అన్ అవర్ లో మీరు అంత క్లోజ్ చేసుకుంటారు. మనము ఒక సేవ చేయనట్టు అంతే. ఓకే మేడం, మీరు శివ మాస్టర్ ఇంత ముందు ఫస్ట్ లో వేసాడు మేడం ఆ క్లాస్ లో, మీరు అలాగనే చెప్తారు మేడం, మంచిగా చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ, మీ అభిమానానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఇంకా ఎవరైనా మాస్టర్స్ మాట్లాడొచ్చండి, డౌట్స్ ఉంటే అడగొచ్చు. మేడం సార్ చెప్పండి సార్. ముద్రాస్ వాడకపోయినా హెల్త్ క్యూర్ అవుతుందా? సారీ సార్, అర్థం కాలే. ముద్రాస్ ఉన్నాయి కదా, అవును. అవి వేయకపోయినా హెల్త్ క్యూర్ అవుతుందా? వేయకపోయినా ధ్యానంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్యాస్ కంప్లైంట్ ఉంది మేడం. దాంట్లో ఫోన్ వచ్చింది. హలో హలో చెప్పండి సార్. గ్యాస్ కంప్లైంట్ ఉంది మేడం, ఊరికే ధ్యానం చేస్తే క్యూర్ అవుతుందా? మనకు గ్యాస్ లేదు ప్రాబ్లం సార్, కి కూడా మనము ముద్ర ఉంది సార్. ఇందులో గ్యాస్ ప్రాబ్లం కి కూడా ముద్ర ఉంది. ఆ ముద్ర వేయకపోయినా అవుతుందా అని అడుగుతున్నాను. ధ్యానంలో కూడా ఉంటుంది, కాకపోతే ముద్ర ద్వారా ఇంకా కొంచెము తొందరగా ఫాస్ట్ గా రిజల్ట్ ఉంటుంది కదా సార్. గ్యాస్ ప్రాబ్లం కి ఈ రోజు ఇబ్బంది పడుతుంటారు కదా, అలా చాలా మీరు పడుతుంది. వేసుకున్నట్టయితే కనుక బాగుంటుంది. ఆహార నియమాలు కూడా పాటించండి సార్, ఓన్లీ ముద్రలు ధ్యానమే కాదు. ఆహార నియమాలు కూడా కొంచెము ఇవి మిల్లెట్స్ అను ఇలాంటివి చెప్పాం కదా సార్ క్లాస్ లో, ఆ, అలా పాటించండి. రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి రోటీ లాగా చేసుకొని, అలా రాగుల వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది సార్. అలా ఓకే. అవి చేసుకోండి. వాటితో పాటు ముద్రాలు ఏంటంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్ లోకి వెళ్తే మహావతార్ టీవీ అని కొడితే దాన్ని బెల్ సింబల్ ఉంటుంది సార్ పక్కన, అది సబ్స్క్రైబ్ బటన్ అన్నమాట. అది నొక్కితే కనుక మనకు డైలీ వీడియోస్ వస్తాయి. ఆ గ్రూప్ లోకి వెళ్తే మీకు పిల్లలు ఎవరైనా వాళ్ళకి చూపించినట్టయితే కనుక ముద్రలలో కూడా వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు సార్. అలా ఓకే. మళ్ళీ ఒకసారి పంపిస్తారు, పోస్ట్ చేస్తారు గ్యాస్ట్రిక్ ముద్ర ఈ ఇవి. మధ్య 7:30 ఖచ్చితంగా అవుతాను. గ్రూప్ లో పంపిస్తాం సార్. మీరు గ్రూప్ లోకి వెళ్ళి కొంచెం అంటే ఇట్లా స్క్రోల్ చేయాలి సార్, కిందికి పైనకి అంటే కనుక మీకు వచ్చేస్తాయి సార్, ముద్రలు కూడా ఉంటాయి. ఎట్లా మేడం? మీరు కొంచెం ఇలా కిందికి అనుకుంటూ పోండి, గ్యాస్ట్రిక్ ముద్ర అనే ఆడ క్లియర్ గా రాసి ఉంటుంది. అలా కూడా పాత వీడియోలు ఎలా చూడాలి అనేది కూడా ఉంటుందండి. ఆ వీడియో కూడా నేను పంపిస్తాను. పాత వీడియోస్ చూసే విధానం ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశారు, అది కూడా పంపిస్తాను చూడండి. ఓన్లీ తెలుగు వీడియోస్ వచ్చేటట్టే చేసిరు సార్. మేడం అవన్నీ తెలుగు రావట్లేదు. మేము లింక్ షేర్ చేస్తాం మేడం, ఈ రోజు గ్రూప్ లో షేర్ యూట్యూబ్ లో చేస్తాము. అయితే అన్ని భాషలో వస్తున్నాయి. యూట్యూబ్ లో ఓన్లీ తెలుగు వచ్చేలాగానే పెట్టేస్తాము, అది చెక్ చేసుకోండి, అది సేవ్ చేసుకోండి. మేడం మీరు ఛానల్ దగ్గరికి వెళ్తే విజిట్ ఛానల్ అని వస్తుంది. విజిట్ ఛానల్ పక్కన ప్లే లిస్ట్లు అవన్నీ వస్తాయి మేడం. విజిట్ ఛానల్ అని కొడితే ప్లే లిస్ట్ అవన్నీ వస్తాయి, షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. అలా వెళ్ళినట్టయితే ఇప్పుడు ప్లే లిస్ట్ లోకి వెళ్తే 12వ బ్యాచ్ అని ఉంటుంది, 11వ బ్యాచ్ అని, 10వ బ్యాచ్ అని, అందులో ముద్రలు ఉంటాయి, సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం మార్నింగ్ ఈవినింగ్ ది ఉంటుంది. అలా వస్తుంది మేడం, అలా వెళ్ళండి. విజిట్ ఛానల్ అని మన ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ దగ్గర మీరు ఇలా క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది కదా, విజిట్ ఛానల్ నొక్కితే కనుక ఇవన్నీ వచ్చేస్తాయి అలా ప్లేలిస్ట్ లోకి వెళ్తే. ఓకే.
ఓకే సార్. ఓకే మేడం. ఇంతకుముందు సార్ ముద్రాస్ గురించి అడిగారు గదా! ఒక్కసారి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి మేడం. సార్ ఇంతకుముందు మీరు ముద్రాస్ గురించి అడిగారు గదా! ధ్యానం అవును. చేస్తేనే గ్యాస్ ప్రాబ్లము అనేసి ముద్ర గూడా ఇంపార్టెంట్ అండి. ముద్ర చేస్తే ఏందంటే ధ్యానము ఏంటంటే మనము ఎక్కువ ఆత్మజ్ఞానం పొందటానికి. అంత ఉన్న ఎనర్జీని మనము చిన్న ముద్ర వల్ల పోగొట్టుకునే సమస్యలని ధ్యానం ఇక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నట్టు అవుతుంది సార్. మన శక్తి ఏంటంటే గెయిన్ కావడానికి చాలా టైం పడుతుంది గదా! చిన్న ముద్ర వల్ల పోయే గ్యాస్ ప్రాబ్లమ్‌ని ధ్యానం వల్ల పోగొట్టుకోవడం అంటే అక్కడ చాలా ఎనర్జీ వేస్ట్ చేస్తున్నట్టు గదా సార్. అందుకని ఏ ప్రాబ్లమ్ ఉన్నా ముద్రాస్ ఉన్నాయి మనకి. ముద్రాస్ చేసుకోండి. ఎనీ టైమ్ చేసుకోవచ్చు. మీరు మాట్లాడుతూ, పడుకున్న ఎలా ఉన్నా గూడా మీరు జర్నీ చేసేటప్పుడు కూడా ముద్రాస్ పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ మెడిటేషన్ అనేసి అది సెపరేట్ అండి. అంటే చేసుకోవచ్చు. ఇది పోతది, ఇది పోదు అన్నట్టు గాదు. మెడిటేషన్ ఏందంటే అంత ఎనర్జీని చిన్న ముద్ర ద్వారా పోగొట్టుకునే గ్యాస్ ప్రాబ్లమ్‌ని ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి నా ఉద్దేశం సార్. అంటే ముద్రలో ఉన్నప్పుడు ధ్యానం చేసినట్టు స్ట్రైట్ గా కూర్చోవాలా మేడం? అట్లా కూర్చున్నా ఏం బాగుంటుందా? లేదు సార్. ఏమీ లేదు. మీరు ఓన్లీ ముద్రాస్ పెట్టుకొని కూర్చోండి అంతే. ఇప్పుడు జస్ట్ మాట్లాడుకున్న ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా గూడా మీరు ముద్రాస్ పెట్టుకొని గూడా మాట్లాడొచ్చు సార్. ఓకే ఓకే మేడం. ఆ ముద్రాస్‌కి ఏమో ఇట్లా సైలెంట్‌గా ఉండాలి అట్లేమీ లేదు. ఓకే మెడిటేషన్ చేసేటప్పుడు ఏందంటే మెడిటేషన్ వల్ల మీరు గ్యాస్ ప్రాబ్లమ్ పోగొట్టుకోవాలి అని ఏం లేదు. అది ఆల్రెడీ ఆటోమేటిక్‌గా అవుతుంది. కాకపోతే ఏందంటే ముద్రాస్ వల్ల పోయేదాన్ని మీరు మెడిటేషన్ ద్వారా ఎందుకు ఆ శక్తిని వేస్ట్ చేసుకోవడము అనేసి. ఓకే ఓకే ఓకేనా సార్? సరే ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నా గూడా అడగొచ్చండి. మేడం, సుమ మేడం అయినా ఎవరైనా గూడా అందరూ గైడ్ చేసే వాళ్ళే ఇక్కడ. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మా టైం అయింది కదా ఇంకా. ఒక్కసారి సుమా మేడంకి క్లాప్ చేయండి. మనకి ఇంత మంచి హోస్టింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి థ్యాంక్ యూ. లలిత మేడం, క్రాంతి కుమార్ సార్, లలిత పారిజాత మేడం మేడం, సపోర్టింగ్ అంతా ఇంత కాదు. చాలా సపోర్టివ్ గా ఉంటది. మన బ్యాక్ బోన్ క్రాంతి లాగా కుమార్ సార్, అయిపోయింది. పారిజాత మేడం, లలిత మేడం, రంగనాథ్ సార్, అందరికీ నా ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. ఎన్ని రోజులు నేను అంటే కరెక్ట్గా మీకు అది రీచ్ అయ్యేటట్టు చెప్పానో లేదో కానీ మీరు వింటూనే ఉన్నారు. థ్యాంక్ యూ లేదు మాస్టర్. మేడం, చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా బాగుంది హోస్టింగ్. మాస్టర్స్ ఒక్కరు ఒక 5గురినైనా 10 మందినైనా వీలైనంత మందిని జాయిన్ చేయండి మాస్టర్స్. మీకు యాడ్ చేయరాకపోతే కనుక మా నంబర్లు ఉన్నాయి కదా, కాల్ చేసి మీరు నంబర్స్ పంపించండి మాస్టర్స్, మేమైనా యాడ్ చేస్తాము. ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్ల రూపంలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వాడుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకోండి మాస్టర్స్. కాకపోతే ఒక 2-3 రోజులు ఏంటంటే పబ్లిక్లో పెట్టగలిగితే పెట్టండి. అట్లయితే ఇంకెక్కువ మంది కూడా చూడగలుగుతారు, ఎక్కువ మంది రాగలుగుతారు మాస్టర్స్. అలా ధ్యాన ప్రచారం చేయండి మాస్టర్స్. మన కర్మలు కరిగించుకోవడానికి ఇది ఒక అవకాశం మాస్టర్స్. మనకి ధ్యానం చేస్తూ ఉంటాము, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే ఇలా సేవ ద్వారా కూడా మన కర్మల్ని కరిగించుకోవచ్చు మాస్టర్స్. ఇన్స్టాగ్రామ్ లా ఫేస్బుక్ లో స్టేటస్ లా పెట్టమంటారంటారా? స్టేటస్ లో పెట్టుకోండి మేడం. పోస్ట్ లాగా పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ స్టోరీ లాగా కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోండి మేడం. మన ద్వారా ప్రచారం జరుగుతుంది, మనకు తెలియకుండానే జాయిన్ అయిపోతుంటారు కొత్త వాళ్ళు కూడా, ఫ్రెండ్స్ ఉంటారు. అలా కూడా అడుగుతారు, అడిగితే కూడా జాయిన్ చేయొచ్చు, ఇలా మీరు చెప్పొచ్చు. తెలిసిన వాళ్ళ వరకు అయితే వీలైనంత వరకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. అందులో కూడా పెడతారు కాబట్టి అలా కూడా మనకు తెలియకుండా కూడా జాయిన్ అవుతారు మేడం. ఎలా అయినా కూడా మన ద్వారా సేవ జరిగినట్టే కదా.
మేడం. అయినా ఎవరి సర్కిల్ వాళ్ళకు ఉంటుంది కదా మేడం. మీ సర్కిల్ మీకు ఉంటుంది, సుమా మేడం సర్కిల్ సుమా మేడంకి ఉంటుంది, నా సర్కిల్ నాకు ఉంటుంది. ఇప్పుడు ఒకరి సర్కిల్ ఒకటి సేమ్ ఉండదు. ఓన్లీ అది ఇక్కడ ధ్యానంలో మాత్రమే, ఈ గ్రూప్ లో మాత్రమే అందరం కలిసి ఉంటాం. కాబట్టి ఎవరి సర్కిల్ సపరేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం చేరవేయడం అంతే. నేను జాయిన్ అయ్యి నా 2009 లోనే చేస్తాను. అప్పటి నుంచి జాయిన్ చేసి మళ్ళీ ఆపేసాను. అంటే అది మెడిటేషన్. ఒకసారి పట్టుకున్నామంటే ఇంకా వదలకూడదు, లైఫ్ లాంగ్ వదలకూడదు మేడం. బ్యాక్ పెయిన్ బాగా వచ్చింది, కూర్చోలేకపోయాను. అందువల్ల మానేశాను కూర్చోలేక. మనకు పడుకున్నా కూడా పిరమిడ్ పెట్టుకొని మనకు ఒకవేళ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా మనకు పిరమిడ్స్ ఉన్నాయి కదా మేడం. మొత్తం లేవలేని వాళ్ళు కూడా పిరమిడ్ కింద పడుకొని కూడా లేచి కూర్చున్న వాళ్ళు మన గ్రూప్ లోనే ఉన్నారు కదా మేడం. ఆహా, నాకు తెలుసు మాది మా కన్నారు శ్రీకాకుళంలో కదా అతను అన్నాడు. నేనైతే అసలు లేవలేని పరిస్థితి, హాస్పిటల్లో ఉన్నా. నేను మెడిటేషన్ చేసి వచ్చానంటారు, విన్నాను కానీ నేను ఉండలేకపోయాను పెయిన్ కి. మానేశాను మధ్యలో. మళ్ళీ ఎందుకు మానేయడం, ఏదో చూద్దాం లింకులను చూస్తే నాకు ఈ లింక్ దొరికింది. ఇప్పుడు ఎలా ఉంది మేడం? కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది హెల్త్? అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏ టెన్షన్ వచ్చినా దాని కిందకి వెళ్ళిపోతాను. మెడిటేషన్ లేకపోతే వీడియోస్ వేసుకొని ఏదో ఎంతసేపు కూర్చుని పోతాను, హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. చేద్దామంటే మరి ఆ నడువు నాకు సహకరించట. నడువు బ్యాక్ పెయిన్ ముద్ర పెట్టుకోండి మేడం. బ్యాక్ పెయిన్ది అంటే మీకు వెన్నెముకం దా లేకుంటే ఎలా అనేది ఒకసారి దాన్ని బట్టి ముద్రలు ఉన్నాయి మన దాంట్లో. మొన్న కూడా చెప్పారు మేడం బాబా ముద్ర అని, అలా పెట్టుకోండి. మీకు మెడిటేషన్ ద్వారా కూడా కానప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ మహోదర్ ఫౌండేషన్ లో థర్డ్ సండే బెంగళూరులో ప్రోగ్రామ్ కూడా ఉంది కదా మేడం. అక్కడ డాక్టర్స్ మనకు ఆయుర్వేద ఇలా పెట్టుకోండి మేడం, బాబా ముద్ర పెట్టుకోండి బ్యాక్ పెయిన్ కి అయితే. 2 చేతుల్లో కూడా ఇలా పెట్టుకొని, ఇలా తొడ పైన పెట్టుకొని చేసుకోండి. ఓకే. ముద్రలు ఏంటంటే మేడం ఖచ్చితంగా చాలా రిజల్ట్ ఉంటుంది. నాకైతే కొంచెం ఫీవర్లో ఇది జాయింట్ పెయిన్స్ వచ్చుండే. ఒక 1 ఇయర్ అది మెయింటైన్ అయింది. ఎన్ని టెస్టులు చేసినా, మెడిసిన్ వాడినా, ఏమైనా అలాగే తగ్గకుండా ఉండే. సార్ చెప్పిన ముద్రలు సార్ చెప్పినంత టైం కూడా చేయలేదు నాకు కుదరక. అయినా కూడా ఇప్పుడు చలికాలంలో మామూలుగా అయితే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతాయి. అలా లేకుండా నేను క్లియర్ చేసుకోగలిగాను మేడం. ముద్రస్ చాలా వర్క్ చేస్తున్నాయి, చేయండి. చేస్తూ మీరు ధ్యానం కూడా చేసుకోండి. బ్యాక్ పెయిన్ ముద్ర ఎంతసేపు పెట్టుకోవాలి మేడం? టైము 20 నిమిషాలు పెట్టు, 20 నిమిషాలు పెట్టుకోండి సార్. మేడం 40 నిమిషాలు. 40 నిమిషాలా మేడం? ఒకేసారి చేయలేకపోతే 20 మినిట్స్ కొంచెం సేపు పెట్టుకొని మళ్ళీ 20 మినిట్స్ అట్లా. పొద్దున 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, రాత్రికి 20 నిమిషాలు. కంటిన్యూగా చేయలేని వారు అది చేయొచ్చు. ముద్రలు మాత్రం రాత్రి సమయంలో మాత్రం పెట్టుకోకండి మాస్టర్స్. ప్రాణముద్ర. ఏంటంటే ముద్ర చేస్తే ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మనకు నిద్ర అవ్వాలి అంటే ఏంటి, ఎనర్జీ లాస్ అయితే నీరసం, అంటే మన శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. అది పడుకుంటే మళ్ళీ ఆ ఎనర్జీ పెరుగుతుంది కదా. ముద్ర ద్వారా ఏమవుతుందంటే ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ ఎప్పుడైతే బాడీలోకి వస్తుందో నిద్ర రాదు. అది చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ప్రాణశక్తి అనేది వస్తుంది కదా. ప్రాణముద్ర పెట్టుకుంటే అట్లా అనమాట. మోస్ట్లీ సాయంకాలం, రాత్రి అనేది 8 తర్వాత చేయకండి. మామూలు ముద్ర పెట్టుకోవచ్చు. ప్రాణముద్ర ఒకటి, ప్రాణశక్తి ఎక్కువ అయిందంటే నిద్ర పట్టదు. మాస్టర్స్ అందరూ ధ్యానం చేసుకోండి ఈ 2 రోజులు కూడా. మన ఈ సజ్జన సాంగత్యం వీడియోస్ ఉన్నాయి ఇంతకు ముందువి, ఆ వీడియోస్ కూడా వినండి మాస్టర్స్. మేడం మీ నెంబర్ ఒకసారి చెప్తారా సుమా మేడం గారు? సార్ 8886 886. ఓకే మేడం. 379 ఓకే మేడం. 380. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు యాడ్ చేయరాకపోతే కనుక పంపించండి సార్ నంబర్. ఓకే ఓకే. మాస్టర్స్ అందరం ఒక 2 నిమిషాలు ధ్యాన స్థితిలో కూర్చుందాం మాస్టర్స్. శూన్య ధ్యానం చేసుకుందాము.
ఆనాపాన ధ్యాన స్థితిలో కూర్చోండి. కాళ్ళు రెండు మూసుకోండి. సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తాం మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. మెల్లిగా మన బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. మెల్లిగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. రెండు అరచేతులను తొలగిస్తూ చిరునవ్వుతో చేతులను ఒకసారి చూసుకోండి మాస్టర్. అరచేతులను ఇంత మంచి జ్ఞానానికి ఒకసారి క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖు మార్నింగ్ బ్యాచ్ లో కలుసుకుందాం మాస్టర్స్. 14th బ్యాచ్ లో. అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. మేడం ఈవినింగ్ క్లాస్ ఉందా? ఈవినింగ్ ఉంది సార్. ఈవినింగ్ ఉంది. ఓకే. రాత్రి కూడా అనుభవాలు పంచుకోవడమే సార్.